నమస్తే. వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 183వ ఎపిసోడ్‌తో మీ ముందుకొచ్చాము. ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్లి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సాయి గారు. సురేష్ గారు, ఈ వారం మన నేషనల్ రౌండప్ లోకి ఎంటర్ అవుదాము. అండ్ ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యంగా ఈ వారం మనకు ఫస్ట్ అంశం కనబడుతోంది యూజీసీ ఈక్విటీ రెగ్యులేషన్స్ కి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. దానికి స్టే ఇస్తూ యూజీసీ రెగ్యులేషన్స్ విషయంలో స్టే ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సో నిజానికి ఒక రకంగా చెప్పాలంటే సొసైటీని డివైడ్ చేసే రెగ్యులేషన్స్ గానే ఉన్నాయని చాలా వరకు చర్చలు జరిగాయి. కొంతమంది నిరసనలు తెలిపిన వాళ్ళు ఉన్నారు. సో ఓవరాల్ గా అయితే ఈ యూజీసీ రెగ్యులేషన్స్ అంటే ఏంటి, ఏం చేశారు, ఎందుకని సుప్రీంకోర్టు దీనికి స్టే ఇచ్చింది, పొలిటికల్లీ కొన్ని పార్టీలు యూటర్న్లు కూడా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అంటే యాక్చువల్లీ వాళ్ళు అనూహ్యంగా కూడా దీనికి ఒక మద్దతు కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది కదా. సో ఓవరాల్ గా ఎందుకని ఇప్పుడు లేని ఒక పనిని యూజీసీ చేపట్టాల్సి వచ్చింది, ఆ రెగ్యులేషన్స్ ఎందుకు తీసుకుంది, దానివల్ల వచ్చే విపరిణామాలు ఏంటి, సుప్రీంకోర్టు స్టేని ఎలా చూడాలి చెప్తారా? సాయి గారు, దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఒకటి ఉంది సాయి గారు. ఎందుకంటే మనందరూ తెలుసుకోవాల్సింది అది 2012లో ఒక చట్టం ఆల్రెడీ మన దగ్గర ఇట్లా క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ గురించి చట్టం ఆల్రెడీ ఉంది ఒకటి. అది కొత్తదేం కాదు. కానీ ఇప్పుడు జరిగింది ఏంటంటే రోహిత్ వెముల వాళ్ళ అమ్మగారు, ఇంకొక ఐ థింక్ సమ్ దివ్య అనుకుంటాను, దట్ గర్ల్ కమిటెడ్ సూసైడ్, వాళ్ళ మదర్ వచ్చి సుప్రీంకోర్టులో ఒక కేసు వేశారు. వాళ్ళు ఏం చెప్పారంటే ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్ ఉండాలి హెరాస్మెంట్ జరిగినప్పుడు దళితుల వ్యతిరేకంగా అని చెప్పారు. కానీ అది మొత్తం మార్చేశారు. ఒక పార్లమెంటరీ కమిటీ ఒకటి ఉండే, దిగ్విజయ్ సింగ్ ఐ థింక్ ఇస్ హెడింగ్ ఇట్. వీళ్ళు దాన్ని ఒక స్ట్రాటజీ మార్చేశారు కంప్లీట్గా. అంటే ఓబీసీని కూడా ఇంక్లూడ్ చేయాలన్నారు. సో ఓబీసీలు ఇంక్లూడ్ చేసినప్పుడు బీసీలు పక్కన కానీ ఓబీసీ కూడా ఇంక్లూడ్ చేయమన్నారు. దాంతో ఎక్స్పాండ్ అయిపోయింది, స్కోప్ ఎక్స్పాండ్ అయిపోయింది అనమాట కంప్లీట్ ప్రపోజల్. దాని తర్వాతనే మనకందరికి తెలుసు సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టుకి కేసు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నారంటే యూజీసీ దగ్గర మీరు చట్టాలు తీసుకురండి, ఒకటి యూ పుట్ అ థింగ్ అండ్ యూ మేక్ షూర్ దట్ దెర్ ఇస్ అ ప్రాపర్ రెజల్యూషన్ ఆఫ్ ది ఇష్యూ అన్నారు. కానీ యూజీసీలో బహుశా కొంతమంది కొంచెం ఎక్సైట్ అయిపోయారు అనుకుంటాను సాయి గారు. వాళ్ళు దే వెంట్ ఓవర్ దేర్, వాళ్ళకి ఇచ్చిన మ్యాండేట్ కన్నా కొంచెం చాలా ఎక్కువ తీసుకున్నారు. వాళ్ళకేం చెప్పారు, మీరు ఒక కమిటీని సెటప్ చేయొచ్చు, హెరాస్మెంట్ కంప్లైంట్ వస్తే ప్రొసీజర్ ఏంటి, దాని గురించి అది ఎట్లా ట్యాకిల్ చేయాలి, ఆ కమిటీలో ఎవరెవరు ఉండాలి, ఇదంతా యూజీసీ నిర్ణయించాలన్నమాట. సో ఫస్ట్ ఒక డ్రాఫ్ట్ వచ్చింది ఒకటి, మీరు చూసుంటారు. డ్రాఫ్ట్ ఆల్మోస్ట్ ఒక 4 నెలల ముందు వచ్చింది. ఆ డ్రాఫ్ట్లో అంత బాగానే ఉండే, ప్రాబ్లం ఎక్కువ లేకుండే. కానీ లాస్ట్ ఒక లైన్ ఉండే, దట్ ఎనీ ఫాల్స్ కంప్లైంట్స్, దాని గురించి ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ వ్యతిరేకంగా కూడా యాక్షన్ తీసుకుంటారని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాయి గారు, మార్క్స్ ఓకే మనం తీసుకుందాం, ఒక లెక్చరర్ మార్క్స్ ఇవ్వలేదు ఒక ఎస్సీ అబ్బాయికి అమ్మాయికి, వాళ్ళు ఏం చేస్తారు, కావాలని చెప్పి నన్ను హెరాస్ చేస్తున్నారని చెప్పి నాకు మార్క్స్ ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళ మీద కేసేస్తారు, ప్రొఫెసర్ మీద. ఆలోచించండి, వాళ్ళు కరెక్షన్ చేస్తున్నప్పుడు క్లాస్ తీసుకుంటున్నప్పుడు లేకుంటే దేనికైనా కానీ వాళ్ళకి టెన్షన్ ఉంటుంది ఎప్పుడు, వీళ్ళు ఎప్పుడు నా మీద కేసు వేస్తారో అని చెప్పేసి. అది జరగకూడదు, బికాస్ దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే టు డూ ఇట్. ఇన్ఫాక్ట్ సుప్రీంకోర్టులో ఒక 2 నెలల ముందు ఇంకొక నిర్ణయం ఇచ్చారు సుప్రీంకోర్టులో. ఏం చెప్పారంటే ఒకరిని మీరు క్యాస్ట్ బేస్లో వాళ్ళని రెఫర్ చేసినప్పుడు తిట్టడం కాదు, తిట్టితే కూడా ఇట్ డజంట్ కమ్ అండర్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ అన్నారు. ఓకే, మనం ఎప్పుడు ఒకసారి కోపంలో చెప్పేస్తాం కదా, వాళ్ళ క్యాస్ట్ రెఫర్ చేస్తే నువ్వు వాడవాడా అంటాడు అట్లా. దట్ డజంట్ కమ్ అండర్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ అని క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పారనమాట. ఎనీవే దట్స్ అ సైడ్ స్టోరీ టు దిస్. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ చట్టాలను తీసుకొచ్చేటప్పుడు ఒక చాలా స్ట్రేంజ్ ఫ్యాక్ట్ సాయి గారు. దీంట్లో జెండర్, రేస్ అన్ని మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ అన్నారు. కానీ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి ఎక్కడ ఆప్షన్ లేదు. అంటే ఒకరిని జనరల్ కేటగిరీ స్టూడెంట్ని హెరాస్ చేసినప్పుడు హీ హాస్ టు గో అండర్ రెగ్యులర్ బిఎన్ఎస్, హీ ఆర్ షీ రెగ్యులర్ బిఎన్ఎస్ కేసు ఫైల్ చేస్తుంది. అది మనకు తెలిసిందే, చాలా రోజులు నడుస్తూనే ఉంటుంది, అది దానికి ఎండ్ ఉండదు దానికి. సో దీంట్లో స్ట్రేంజ్లీ ఇంకోటి ఉంది. ఈ మనందరికి తెలిసిందే ఆర్జీ కార్ కల్కటాలో జరిగిన ఆ రేప్ అండ్ మర్డర్ కేసు తర్వాత కూడా సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయిపోయారు. మహిళల వ్యతిరేకంగా హెరాస్మెంట్ ఉంటే కాలేజెస్లో కానీ యూనివర్సిటీస్లో కానీ ఎక్కడైనా కానీ యాక్షన్ తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చారు. దాంట్లో కూడా ఇప్పుడు ఇచ్చిన గెసెట్ నోటిఫికేషన్లో వైల్ మహిళలు కమిటీలో పెట్టమన్నారు, కానీ మహిళల మీద అత్యాచారాల గురించి మాట్లాడలేదు. ఆలోచించండి, మహిళల మీద లేదు, ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ కేటగిరీ అంతే దాంట్లో ఉన్న ఉమెన్ ఆర్ మెన్. కానీ దాని కాకుండా జనరల్ కేటగిరీలో ఉన్న ఒక మహిళ మీద ఎవరైనా హెరాస్ చేస్తే ఏం చేస్తారు, వాళ్ళకి ఏముంది, ఆప్షన్ ఏముంది,
ఏం లేదు ఆప్షన్. దట్ ఇస్ ద స్ట్రేంజ్ ఫ్యాక్ట్ అన్నమాట. సో సుప్రీం కోర్టు ఇప్పుడు ఇచ్చిన స్టే అంటే ఇది అందరు ఇప్పుడు ఎందుకు వెల్కమ్ చేస్తున్నారంటే ఎవరికి దీంట్లో పడాలని లేదు. అది మెయిన్ రీజన్ అన్నమాట. సమాజ్వాదీ పార్టీ సపోర్ట్ చేస్తున్నారు స్టేని, మాయావతి సపోర్ట్ చేస్తుంది స్టేని. ఆలోచించండి. ఎందుకంటే మొన్ననే మాయావతి మలుపు తిరిగింది. బ్రాహ్మిన్స్కి ప్రొటెక్షన్ కావాలని చెప్పి ఒక నెల ముందు మాయావతి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆలోచించండి. ఎందుకంటే షీ ఫీల్స్ దట్ వాళ్ళ జాతవ్ ఓట్ బ్యాంక్ ఉండదు ఎక్కువ ముందుకెళ్తూ ముస్లిం ఓట్ బ్యాంక్ ఎట్లయినా పోయింది కంప్లీట్గా. సో బహుశా ఇంకా బ్రాహ్మిన్స్, యూపీలో ఉన్న బ్రాహ్మిన్స్ నా కోసం ఓటేస్తారా లేదని. మీరు చూడాల్సింది ఒకటంటే సాయి గారు, ఈ హెరాస్మెంట్ అనేది ఎవరి మీద జరగచ్చు. సుప్రీంకోర్టు అడిగారు. ఇన్ఫ్యాక్ట్ జస్టిస్ సూర్యకాంత్ బాట్ అప్ దిస్ పాయింట్. సపోజ్ ఒక ఎస్సీ అబ్బాయి మీద హెరాస్మెంట్ చేశాడు కాలేజీలో, యూనివర్సిటీలో, ఏం యాక్షన్ తీసుకుంటారు సాయి గారు? యూ కెనాట్ టేక్ అన్ యాక్షన్ బికాస్ వన్ బాయ్ ఇస్ ఎస్సీ, ద హెరాస్మెంట్ అండ్ హెరాసర్ బోత్ ఆర్ ఎస్సీ కేటగిరీ. ఏం చేస్తారు అప్పుడు? సుప్రీంకోర్టు ఏం చేయలేరు. సో సుప్రీంకోర్టు అన్నారు, డోంట్ డివైడ్ ద సొసైటీ, యాజ్ ఇట్ ఈస్ మనం డివైడెడ్గా ఉన్నాం, మళ్ళీ మీరు దీన్ని ముక్కలు చేసి అది ఇదని చెప్పి చేయకండి. 2012లో ఒక చట్టం ఉంది, దాన్ని ఫాలో చేయండి, ఇప్పుడుకున్న ఈ కొత్త చట్టాన్ని మేము స్టే చేస్తున్నాం అన్నారు. దాని తర్వాత వాళ్ళు అన్నారు, యూ హ్యావ్ టు సెటప్ ఎ కమిటీ. ఆ కమిటీ కాన్స్టిట్యూషన్ గురించి కూడా చెప్పారు, వాళ్ళు ఎట్లా కాన్స్టిట్యూట్ చేయాలి, ఎవరెవరు ఉండాలి దాంట్లో. ఆ కమిటీని ఫామ్ చేసిన తర్వాత మమ్మల్ని ఇన్ఫార్మ్ చేయండి, మాకు ఆ లిస్టు చూపియండి ఒకసారి. దాంట్లో దే షుడ్ బి రిటైర్డ్ జడ్జ్ కూడా చెప్పారు, ఎందుకంటే లీగల్ పాయింట్స్ చాలా వస్తుంటుంది. చేసిన తర్వాత సుప్రీంకోర్టుకి ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు దాని మీద ఒక నిర్ణయం తీసుకొని ఆ కమిటీకి ఓకే అని చెప్పేసి ఒక డెడ్ లైన్ ఇస్తారు కమిటీకి, ఇన్ని రోజుల్లో మీరు దీన్ని సార్ట్అవుట్ చేసుకోండి అని చెప్పేసి. ఇది సాయి గారు ఇప్పుడు జరిగేది. కానీ దీనికి కూడా ఒక చిన్న ఇష్యూ చాలా మటుకు ఇక్కడ ఏముందంటే, ఈ యొక్క యూనివర్సిటీస్లో హెరాస్మెంట్ అనేది ఎస్ కరెక్ట్ జరుగుతుంది, దాని డౌట్ లేదు. కానీ రోహిత్ వెములా అని ఒక దళిత్ అని చూపించి సుప్రీంకోర్టులో వేసిన కేసు ఇస్ అ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. బికాస్ ఇక్కడ తెలంగాణ హైకోర్టు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత దట్ రోహిత్ వెములా ఇస్ నాట్ అ దళిత్. ఎనీవే దట్ హెస్ నో రిలేషన్ టు ద కేస్. కానీ చెప్తున్నాను నేను. సో చెప్తూ నేను ఎన్నోసార్లు టెలివిజన్ డిబేట్లో, మొన్న కూడా ఒక ఇంగ్లీష్ ఛానల్ వెళ్ళాను ఈ ఇష్యూ గురించి, అక్కడ కూడా ట్రైడ్ కరెక్ట్. కానీ వాళ్ళు ఎవరు ఒప్పుకోవట్లేదు. నో వాళ్ళ అమ్మగారు చెప్పారు వాళ్ళు దళిత్. ఐ సెడ్ దట్ ఈస్ నాట్ అ పాయింట్ హియర్, ఈజ్ నాట్ అ దళిత్. కలెక్టర్ ఎంక్వైరీ చేశాడు, ఫేక్ సర్టిఫికేట్ ఉండే, ఆ ఫేక్ సర్టిఫికేట్ పట్టుకుంటారని భయపడి సూసైడ్ చేసుకుని ఉంటారని బహుశా అని చెప్తున్నారన్నమాట. వీ నో దట్ పాయింట్. కానీ ఇక్కడ జరుగుతుంది సాయి గారు, ఈ హెరాస్మెంట్ గురించి సొసైటీని కూడా అంతే. ఇప్పుడు ఆలోచించండి, మీరు ఒక మనిషిని ఒక మనిషి దగ్గర మీ దగ్గర ఏదో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అంటే ఆయన మీద మీరు ఏదో చెప్తారు, కోపంగా చెప్పేస్తారు, ఎల్రా నువ్వు పని చూసుకో, నీ పని నువ్వు చూసుకో అని చెప్పేసి. ఇఫ్ ఈ టర్న్స్ అవుట్ టు బి అన్ ఎస్సీ ఎస్టీ, ఆయన ఏం చేస్తాడు, వెళ్ళి కేసేస్తాడు మీ మీద, నా క్యాస్ట్ చెప్పేసి నా మీద తిట్టారని చెప్పేసి. ప్రూఫ్ ఎవరుంది? ఆయన కమ్యూనిటీ నుంచి ఇద్దరు పట్టుకొస్తారు, చూడండి సాయి గారు నా మీద అట్లా చెప్పారని చెప్పేసి. మీకేం ఆప్షన్ లేదు. యూ కెన్ ఆర్గ్యూ సేయింగ్ ఐ డెంట్ సే ఇట్. కానీ మీకు ఎవరున్నారు మీ దగ్గర? మీరు ఇద్దరిని పట్టుకొస్తే ఏమన్నారు, అదోనున్న వీళ్ళు చుట్టాలు, వీళ్ళ ఒపీనియన్ మనం తీసుకోలేమని చెప్పేసి. సో ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేది చాలా మటుకు మిస్యూజ్ చేసిందని సుప్రీంకోర్టే చెప్పారు, దట్ ఇట్ ఇస్ ప్రోన్ టు మిస్యూజ్, జస్ట్ లైక్ డౌరీ యాక్ట్. ఈ డౌరీ యాక్ట్లో కూడా చాలా మంది అమ్మాయిలు, 90% ఇస్ జెన్యున్, కరెక్ట్. ఈ డౌరీ డెత్స్ ఆర్ కండెమ్నబుల్, వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే. వాళ్ళ హెరాస్మెంట్ చాలా మనం చూస్తూనే వస్తున్నాం మనం రెగ్యులర్గా. మొన్ననే ఢిల్లీలో ఒక ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్, ఆమె కమాండో, ఆమెని చంపేశారు వాళ్ళ హస్బెండ్. కానీ కొన్ని కేసెస్లో కావాలని చెప్పి ఈ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ని కూడా గుంజుకొని తీసుకొచ్చేస్తారు కేసులు. సో దట్ ఈస్ ఆల్సో సుప్రీంకోర్టు హెస్ పాయింటెడ్ అవుట్ మెనీ టైమ్స్ దట్ సీనియర్ లెవెల్ ఆఫీసర్స్ని ఇదంతా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఈవెన్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసెస్ కూడా సీనియర్ లెవెల్ డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ అండ్ అబౌవ్ ఓన్లీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ అని చెప్పి చాలా క్లియర్గా సుప్రీంకోర్టు చాలా తీర్పుల్లో చెప్పారు ఇదంతా. కానీ ఇది ఓవరాల్ పిక్చర్ ఏంటంటే సాయి గారు, మనం చూస్తుంటాం ఈ వోక్ కల్చర్ అని చెప్పి యుఎస్ యూనివర్సిటీస్లో అక్కడ రైట్స్ గురించి మాట్లాడుతూ బ్లాక్స్కి ఎక్కువ అడ్మిషన్ ఇవ్వాలని చెప్పి క్లింటన్ ఎరా నుంచి నడుస్తూనే వస్తుంది అది, టిల్ బైడెన్ వచ్చినప్పుడు దాకా. ట్రంప్ ఈసారి వచ్చి ఏం చేశారంటే ఈ రైట్స్ లేదు, అదేం లేదు, డిసబిలిటీ లేదు, ఏం లేదు, మొత్తం తీసి పడేశాడు. ఓకే, ఎవ్రీబడి ఈజ్ ఆన్ ది ఈక్వల్ ఫుటింగ్ అని చెప్పి. వెల్, వాళ్ళ దేశంలో వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళు చేసుకోవచ్చు, మనం ఏం చెప్పలేము దాని గురించి. బట్ ద పాయింట్ ఈస్ వెరీ సింపుల్. ఈ డైవర్సిటీ కానీ ఎల్జిబిటీ రైట్స్ కానీ ఇట్లాంటి అన్ని తీసుకొచ్చి యూనివర్సిటీలు, ఇప్పుడు చూడండి మొన్న జేఎన్యూలో మొన్న రాత్రి ప్రొటెస్ట్ జరిగింది దీని వ్యతిరేకంగా, జడ్జ్మెంట్ వ్యతిరేకంగా. దాంట్లో బ్రాహ్మినిజం గురించి వీళ్ళు కండక్ట్ చేస్తారు. నాకు అర్థం కాదు, వీళ్ళకి బ్రాహ్మినిజం ఒకటే దొరికిందా, ఇంకేం దొరకలేదా? వీళ్ళు ఈ బ్రాహ్మిన్స్ మీద ఎందుకు పడుతున్నారు? బ్రాహ్మిన్స్ ఎక్కడ వచ్చారు దీంట్లో? ఇన్ఫ్యాక్ట్ చాలా స్ట్రేంజ్ సాయి గారు, మీరు చూసుంటారు,
ఈ ప్రొటెస్ట్ అంతా జరిగింది ఉత్తరప్రదేశ్లో, బీహార్లో కొంచెం, ఉత్తరప్రదేశ్లో అన్నిటికంటే ఎక్కువ ప్రొటెస్ట్ ఉత్తరప్రదేశ్ జరిగింది. సో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నారు అక్కడ, బీజేపీ ఒక లీడర్ ఉన్నారు. ఆయన నాకు ఈ గెజెట్ నోటిఫికేషన్ పంపించారు. యాక్చువల్లీ నాకు తెలియదు గెజెట్ పబ్లిష్ అయిందని కూడా. అప్పుడు ఈ పబ్లిష్ అయిన రోజే పంపించారు నాకు. అది హిందీలో ఉండే. దాన్ని ఐ ఆస్క్డ్ హిమ్, హిందీలో నేను చదువుకుంటా, నాకు హిందీ వచ్చు కదా ఎట్లైనా, బట్ ఇఫ్ యూ గెట్ అన్ ఇంగ్లీష్ వర్షన్ అది కూడా పంపించంటే ఆయన పంపించారు. తర్వాత నాకు ఆయన దగ్గర మళ్ళీ నేను అడిగాను, ఒక 5-6 గంటల తర్వాత అంతా చదివిన తర్వాత ఒకసారి ఆయన దగ్గర అడిగాను, ఈ ప్రొటెస్ట్ ఎందుకు జరుగుతుందంటే, సురేష్ గారు ఆలోచించండి, స్ట్రాటజీ ఆలోచించండి, చెప్తారు కదా కాంటెక్స్ట్ ఆలోచించండి ఏమవుతుందని. బీజేపీ గవర్నమెంట్ వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎందుకు? మీరు ఈ చట్టం యూజీసీ వాళ్ళు తీసుకొచ్చారండి. ఎవరు చేస్తున్నారు? స్టూడెంట్స్ చేస్తున్నారు. ఆ స్టూడెంట్స్ వెనక ఎవరున్నారు? సమాజ్వాదీ పార్టీ అండ్ కాంగ్రెస్. ఎందుకు వాళ్ళు వెనక ఉన్నారు ఏంటంటే, ఆ చట్టం మోదీ గవర్నమెంట్ విత్డ్రా చేశారనుకోండి, సుప్రీంకోర్టు స్టే చేయకుండా మోదీ గవర్నమెంట్ విత్డ్రా చేస్తే వీళ్ళు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అందరూ వచ్చి మోదీ గవర్నమెంట్ వ్యతిరేకంగా రేపు 2027లో రాబోయే అసెంబ్లీ పోల్స్, యూపీ పోల్స్లో ఓటేస్తారని ఒక స్ట్రాటజీ ఉండే కాంగ్రెస్ది అండ్ సమాజ్వాదీ పార్టీది. అది చూడండి వాళ్ళు ఎంత స్మార్ట్. కానీ వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు సుప్రీంకోర్టు స్టే ఇస్తారని. ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే ఇచ్చినప్పుడు మ్యాక్సిమం సుప్రీంకోర్టు తిట్టొచ్చు మీరు, అది చేస్తున్నారు. మన కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ కానీ, జాన్ బ్రిటాస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా స్పోక్స్ పర్సన్ అండ్ ఎంపీ, ఇట్లాంటి కొంతమంది క్రిటిసైజ్ చేస్తున్నారు. జేఎన్యూ ఆఫ్ కోర్స్. అంటే సార్ అయితే మరి యూజీసీ రెగ్యులేషన్ ఇది ఇండిపెండెంట్ డిసిషన్ గానే చూడాలా? దేర్ ఇస్ నో గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అనుకోవాలా? గవర్నమెంట్ తప్ప ఉంది సాయి గారు. ఓవర్ సైట్ లేదు గవర్నమెంట్. ఓకే, అది ఎగ్జాక్ట్లీ ఓవర్ సైట్ లేదు. ఎప్పుడైనా కానీ ఒక చట్టం తీసుకొచ్చే ముందు ఆ మినిస్టర్ ముందు మీరు పుటప్ చేయాలి, సేయింగ్ వీఆర్ బ్రింగింగ్ దిస్ ఫార్వర్డ్. మినిస్టర్ ఏం చేస్తారు? దాన్ని లీగల్ డిపార్ట్మెంట్కి పంపిస్తారు, ఒకసారి చూడండి అంత బాగుందా లేదా అని చెప్పి. యూజీసీ వాళ్ళు కూడా యూజువల్లీ ఇట్లాంటి గెజెట్ నోటిఫికేషన్ పంపించే ముందు దే హ్యావ్ టు సెండ్ ఇట్ టు ద లా మినిస్ట్రీ, వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి. లేకుంటే ఈ సుప్రీంకోర్టు నుంచి వచ్చింది కదా, సుప్రీంకోర్టు చూపించండి, ఒక అఫిడవిట్ ఫైల్ చేయండి సుప్రీంకోర్టు, సేయింగ్ దట్ వీ హ్యావ్ గోయింగ్ టు కమ్ అవుట్ విత్ దిస్ గెజెట్ నోటిఫికేషన్, ఒకసారి చెక్ చేసి చెప్పండి ఇది ఓకేనా లేదా అని చెప్పి. దెన్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ కూడా అవాయిడెడ్. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆ స్టేజ్లో చెప్తారు, కాదు దీంట్లో తప్పులు ఉన్నాయి, దీంట్లో లోపాలు ఉన్నాయి, దానికి సరిదిద్దండి, మీరు ఈ కరెక్షన్స్ అన్ని చేయండి అని చెప్పేసి. దర్ ఇస్ అ హ్యూజ్ మిస్టేక్. అంటే మిస్టేక్ అని కాదు, డెలిబరేట్ ఆర్ నాట్ మనకు తెలియదు, కానీ ఒక యూజీసీ వైపు నుంచి చాలా పెద్ద ఒక ల్యాప్స్ ఉంది సాయి గారు, దీంట్లో డౌట్ లేదు. దీంట్లో అది కావాలని చేశారా, మోదీ గవర్నమెంట్కి ఇంకా బ్యూరోక్రాట్స్ మీద కంట్రోల్ లేదా అనేది మనకు అందరికి వచ్చే ఒక డౌట్ అన్నమాట. ఇన్ని సంవత్సరాలు అయ్యి, ఇప్పుడు మోదీ గవర్నమెంట్ వచ్చి 11 సంవత్సరాలు అవుతుంది, 12 అయిపోతుంది మే దాకా, ఎందుకు బ్యూరోక్రాట్స్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఇన్ఫాక్ట్ యూజీసీని డిస్మాంటిల్ చేయాలని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ గారు అనౌన్స్ చేశారు, మీకు గుర్తుంటుంది. దిస్ ఇస్ అన్ ఐడియల్ ఆపర్చునిటీ. ఈ చట్టం తీసుకొచ్చిన తర్వాత యూజీసీని మీరు చేంజ్ చేసేసారు. ఎందుకంటే యూజీసీ ఇస్ వెరీ వెరీ, దాని వర్డ్స్ ఏంటి సాయి గారు? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, అంటే డబ్బులు ఇస్తారంట, బట్ యు ఆర్ యాక్చువల్లీ రన్నింగ్ యూనివర్సిటీస్. మీరు యూనివర్సిటీ అఫిలియేషన్స్ కానీ, యూనివర్సిటీ చట్టాలు కానీ అన్ని నడిపిస్తూ, వై గ్రాంట్స్ కమిషన్? మీరు ఇంకేమైనా పేరు పెట్టండి, లైక్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఉండే ముందు, ఎంసీఐ, దాన్ని మార్చారు కదా, దాన్ని మార్చి కొత్త పేరు తీసుకొచ్చారు కదా, నేషనల్ మెడికల్ కౌన్సిల్ అని చెప్పేసి. ఇది కూడా అది చేయాలి. దిస్ ఇస్ అన్ ఐడియల్ ఆపర్చునిటీ. కానీ అది ఒక ఏం చెప్తారు, ఒక రివెంజ్ ఫ్యాక్టర్ లాగా తీసుకోకూడదు. అది పెద్ద ప్రాబ్లం కాబోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏమైనా చేశారనుకోండి, ఇమ్మీడియట్గా అంటారు మోదీ గవర్నమెంట్ కావాలని చేశారు చూడండి, వీళ్ళు ఇట్లాంటి చట్టం తీసుకొచ్చారు, దాని వ్యతిరేకంగా మోదీ గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీస్ని కాపాడలేదు, ఎస్సీ ఎస్టీ వ్యతిరేకంగా వెళ్తున్నారని చెప్పి. కానీ ఇప్పుడున్న దాని ప్రకారం ద ఎంటైర్ థింగ్ ఇస్ క్వైట్ అండ్ మీకు తెలిసింది. ఇప్పుడు లాస్ట్ 2-3 రోజుల నుంచి నేను ఒక విషయం నాకు ఇందులో ఒక విషయం మీరు అర్థం చేయించండి సార్. యాక్చువల్లీ మనము ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కి సంబంధించి అది చాలా మిస్యూజ్ చేస్తున్నారని గతంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పుడు ఇలాగే నిరసనలు జరిగాయి. 2014-15 అంటే మోదీ ప్రభుత్వం మొట్టమొదట ఆయన ప్రధాని అయిన తర్వాత తక్కువ టైంలోనే, అంటే 14 ఎండ్లో అండ్ 15లోనే ఇవన్నీ వచ్చాయి. అప్పుడు గవర్నమెంట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది అండ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కి ఆర్డినెన్స్ తీసుకొచ్చి వాళ్ళు మళ్ళీ లేదు యథాతథంగానే అట్రాసిటీ యాక్ట్ ఉంటుందని చెప్పారు. అంటే ఒక ప్రెషర్ బిల్డింగ్ టాక్టిక్స్ కొన్ని జరుగుతుంటాయి జనరల్ గానే గవర్నమెంట్ లో. బట్ ఇప్పుడు యూజీసీ కూడా, అంటే నేను ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే సార్, రోహిత్ వేములకు సంబంధించిన ఒక చట్టం ఇప్పుడు తెలంగాణలో ఒకటి తీసుకొచ్చినారు అండ్ అటు కర్ణాటకలో ఒక చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఓవరాల్ గా యూజీసీఏ రెగ్యులేషన్స్ తీసుకొస్తూ ఉత్తర్వులు జారీ చేయడం లేదా రెగ్యులేషన్ యాక్ట్ తీసుకురావడం అనేది, నా పాయింట్ ఏంటంటే యూజీసీ తీసుకున్నటువంటి నిర్ణయము కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా జరిగిందా? కేంద్ర ప్రభుత్వం తెలియకుండా జరిగితే అది ఇంకా ప్రమాదం. ఎందుకంటే సిస్టమ్ హమారా, ఐ మీన్ సర్కార్ కిసీ కా భీ హో, సిస్టమ్ హమారా అన్నట్టుగానే నడుస్తున్నట్టు కదా వ్యవస్థ.
నాకు అదే అనిపిస్తుంది సాయి గారు. మేబీ అట్ జాయింట్ సెక్రటరీ లెవెల్ ఆర్ అడిషనల్ సెక్రటరీ లెవెల్లో ఇది క్లియర్ అయి ఉంటుంది. ఇది టిపికలీ బ్యూరోక్రసీ అదే ఉంటుంది సాయి గారు. వీళ్ళు మారదు. మీరు ఆ బీబీసీ పాత ఒక సిరీస్ ఉండే ఎస్ మినిస్టర్ అని చెప్పి మీకు గుర్తుంటుంది. ఏ ప్రధానమంత్రి వచ్చినా కానీ బ్యూరోక్రాట్స్ వాళ్ళ బ్యూరోక్రసీనే కంట్రోల్ చేశారు. చాలా మటుకు మోదీ గారు మార్పులు తీసుకొచ్చారు, దాంట్లో డౌట్ లేదు. అకౌంటబిలిటీ తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ధర్మేంద్ర ప్రధానులను తీసుకోండి కేసు, ఆయన బిజీ ఉంటారు, ఆయన ఎలక్షన్లో ఆయన పాలిటిక్స్లో బిజీ ఉంటారు. ఆయనకు టైం ఉంటుంది ఇదంతా చూడండి, ఇదంతా చిన్న చట్టం కదా తీసుకొచ్చి ఏం కాదంటారు. కానీ ఇప్పుడు చూడండి ఏం జరిగింది. ఇప్పుడు ఓవర్ సైట్ అనేది ఎప్పుడు ఉండాలి సాయి గారు. హూవర్ ఇస్ ఇట్, ఎవరు ఉండనా కానీ ఓవర్ సైట్ అనేది ఇప్పుడు మన ఒక స్కూల్ నడిపించినా, ఒక కాలేజ్ నడిపించినా, ఒక స్టూడియో మీలాంటి టెలివిజన్ స్టూడియో నడిపించినప్పుడు కూడా మీకు ఒక ఓవర్ సైట్ ఉంటుంది. ఏం నడుసు రేపు మీకు తెలియకుండా ఒక వీడియో రిలీజ్ చేస్తే మీరు చెప్పలేరు నాకు తెలియదు ఎవడో చేశాడని. యూ బికాజ్ ఫైనలీ ద బక్ స్టాప్స్ విత్ యూ. యు ఆర్ ద బాస్. మీరు నిర్ణయించాలి. సో మీరు ఒక స్టాండర్డ్ సెట్ చేయాల్సి వస్తుంది. చూడ బాబు, నేను లేకున్నా కానీ ఆఫీస్లో, నేను స్టూడియోలో లేకున్నప్పుడు కానీ ఇన్పుట్ ఎడిటరో ఎవరో ఇంకో సీనియర్ ఎవరైనా ఉంటారు, లేకుంటే అవుట్పుట్ ఎడిటర్ ఉంటారు, ఎవరికైనా చూపించి డెస్క్లో సీనియర్ మనిషిని చూపించి అప్రూవల్ తీసుకొని రిలీజ్ చేయాలి. ఎనీథింగ్ కాంట్రవర్షియల్, అన్ని వెళ్ళాలని చెప్పట్లేదు, ఎనీథింగ్ కాంట్రవర్షియల్ నార్మల్ న్యూస్ అంతా ఇట్ కెన్ గో యాజ్ ఇట్ ఇస్. ఎందుకంటే ఫైనల్లీ రేపు ఎవరైనా కేసు పెడితే మీ మీద వస్తుంది, ఎడిటర్ మీద వస్తుంది. అది దట్ ఇస్ ద మెయిన్ పాయింట్. సాయి గారు మీకు గుర్తుంటుంది ఈ మండల్ కమిషన్ ప్రొటెస్ట్, రాజీవ్ గోస్వామి సూసైడ్ చేసుకున్నారు గుర్తు. 60 మంది సూసైడ్ చేసుకున్నారు సాయి గారు. ఐ థింక్ 62 మంది సూసైడ్ చేసుకున్నారు ఆ పర్టికులర్ మండల్ కమిషన్లో. మొత్తం విపి సింగ్ టైంలో జరిగిన ఇన్సిడెంట్తో మొత్తం ఏం చెప్తారు, పొలిటికల్ సీనే మారిపోయింది. ఓబీసీ అనే ఒక కేటగిరీ లేకుండే దానికన్నా ముందు. అక్కడే వచ్చింది కదా ఇదంతా, ఈ ప్రాబ్లం అక్కడి నుంచే మొదలైంది అనమాట. ఇప్పుడు ఏం చెప్తున్నారు సుప్రీంకోర్టు కూడా చూడండి. ఫస్ట్ వీళ్ళు చెప్పారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో మీరు ఒక క్రీమీ లేయర్ తీసుకురామని చెప్పారు. ఓకే అని చెప్పారు. 5 లక్షలు పెట్టారు, దాన్ని 8 చేశారు, మళ్ళీ 12 చేశారు, కావాలంటే ఇప్పుడు 24 కూడా చేస్తారు. మళ్ళీ క్రీమీ లేయర్ మీనింగ్ ఏమి ఉండిపోతుంది సాయి గారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సరే డిస్క్రిమినేషన్ ఉండొచ్చు, కానీ వీళ్ళ నడిమిట్లో డిస్క్రిమినేషన్ సాయి గారు. విత్ ఇన్ ద ఎస్సీ కేటగిరీ పేదోళ్ళకి ఇప్పుడు కూడా రావట్లేదు, వాళ్ళకి ఇప్పుడు కూడా అడ్మిషన్ దొరకట్లేదు, వాళ్ళు ఇప్పుడు కూడా మంచి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళు ఓన్లీ ద టాప్ క్రీమీ లేయర్కి ఇదంతా వస్తుంది అనమాట. చూడండి ఐఏఎస్, ఒకసారి ఐఏఎస్ సివిల్ సర్వీస్ ఐపీఎస్ వచ్చిన తర్వాత వై షుడ్ ద ఫ్యామిలీ అగైన్ హ్యావ్ ఇట్. చీఫ్ జస్టిస్ చెప్పారు, నేను చెప్పలేదు. ఒకసారి ఒక చీఫ్ జస్టిస్ అయినప్పుడు, జడ్జ్ ఆఫ్ హైకోర్టు సుప్రీంకోర్టు అయిన తర్వాత ఆ ఫ్యామిలీకి మళ్ళీ రిజర్వేషన్ ఎందుకు కావాలి. సో ఇక్కడ డిస్ప్యూట్ వస్తుంది. మీకు గుర్తుంటుంది లేటెస్ట్ మన పీజీ అడ్మిషన్స్, నీట్ పీజీ అడ్మిషన్స్ గురించి ఒక రివైజ్డ్ సర్క్యులర్ తీసుకొచ్చారు. ఎందుకంటే చాలా సీట్లు మిగిలిపోయని చెప్పేసి 9,000 సీట్లు అంతా మిగిలిపోయింది, మళ్ళీ రీకౌన్సిలింగ్ చేద్దాం ఆ సీట్ల కోసం అని చెప్పి రివైజ్డ్ మార్క్స్ కట్ ఆఫ్ పెట్టారు వీళ్ళు. దాంట్లో రిజర్వ్డ్ కేటగిరీకి ఏదో ఒక రిజర్వ్డ్ డోంట్ రివర్ట్ ఎస్సీ ఆర్ ఎస్టీ, బట్ వాళ్ళకి -40% అని పెట్టారు. 0 కూడా కాదు, -40% వచ్చినోడు కూడా వీళ్ళు క్వాలిఫై అని చెప్పి. అది దట్ ఇస్ అ మిస్అండర్స్టాండింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే నెగటివ్ మార్క్స్ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు, కానీ దాన్ని క్లారిఫై కూడా చేయలేకపోయారు మోదీ గవర్నమెంట్. ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఈవెన్ దిస్ ఇష్యూ సాయి గారు మీరు బిలీవ్ చేయరు. సరే బీజేపీ స్పోక్స్ పర్సన్కి, బీజేపీ వాళ్ళ సీనియర్ లీడర్స్కి ఒక డిక్టేట్ వచ్చిందంట ఢిల్లీ నుంచి, ఏంటి మీరు దీని గురించి మాట్లాడకూడదు, డోంట్ స్పీక్ అబౌట్ ఇట్. వన్ కెన్ అండర్స్టాండ్. కానీ ఇది అయిన తర్వాత కూడా అట్లీస్ట్ స్పోక్స్ పర్సన్ స్టూడియోలో వెళ్ళి మాట్లాడవచ్చు కదా దీని గురించి. నాలాంటి వాళ్ళు వెళ్ళి మాట్లాడుతున్నారు స్టూడియోలో ఇప్పుడు దాని గురించి. వీఆర్ ట్రైంగ్ టు క్లారిఫై ద పాయింట్. క్లారిఫై చేస్తే అర్థం చేసుకుంటున్నారు అందరూ వై ఇట్ హ్యాపెండ్ అనేది. కానీ ఇప్పుడు కూడా ఆనెస్ట్లీ సాయి గారు ఈ డివైసివ్ ఫోర్సెస్ అని చెప్పొచ్చు, మనం ఎవరైనా కానీ ఉండాలి, చాలా మటుకు ఫీలింగ్ ఉంది అమంగ్ ద ఫార్వర్డ్ క్యాస్ట్ అంటాం. యాక్చువల్లీ నాట్ కరెక్ట్, ఇట్స్ ఓపెన్ కేటగిరీ, ఫార్వర్డ్ క్యాస్ట్ కాదు. ఓపెన్ కేటగిరీలో చాలా మటుకు ఫ్రస్ట్రేషన్ ఉంది. మేము ఇంత మంచి మార్క్స్ స్కోర్ చేస్తున్నాం, అప్పుడు కూడా మాకు అడ్మిషన్ రావట్లేదు, చాలా తక్కువ మార్కులు వచ్చిన అడ్మిషన్ ఇస్తున్నారు. 75 సంవత్సరాలు అయ్యేగా మన ఇండిపెండెన్స్ వచ్చి మనకి ఇంకా ఎందుకు మన దాంట్లో రిజర్వేషన్స్ కంటిన్యూ చేయాలి. అంబేద్కర్ గారు 10 సంవత్సరాలు చెప్పారు. అన్ని డిబేట్ నడుస్తుంది. ఐ స్టిల్ బిలీవ్ ఎస్ డిస్క్రిమినేషన్ ఇస్ హ్యాపెనింగ్, కానీ ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఎకనామిక్ క్రైటీరియా సాయి గారు. ఎకనామిక్ క్రైటీరియా విత్ ఇన్ ద రిజర్వ్డ్ కేటగిరీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీలో క్రీమీ లేయర్ షుడ్ నాట్ గో బియాండ్ 4 lakhs per annum. మీరు బిలీవ్ చేయరు, మీరు చూసుంటారు రీసెంట్లీ ఐ థింక్ నీట్ అడ్మిషన్స్ అనుకుంటాను. నీట్ అడ్మిషన్స్ కోసం పీజీ కోసం అప్లై చేసిన వాళ్ళు కొంతమంది ఫ్రమ్ ద ఏం చెప్తారు ఎకనామిక్లీ వీకర్ సెక్షన్. మనం మోదీ గారు కొత్త చట్టం తీసుకొచ్చారు చూడండి, ఈడబ్ల్యూఎస్. వాళ్ళకి ఒక ఎకనామిక్ లిమిట్ ఉంటుంది, 12 లక్షలు ఎంత ఉంటుంది, ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ అమౌంట్. దానికన్నా ఎక్కువ యాన్యువల్ ఇన్కమ్ ఉంటే యూ డోంట్ కమ్ అండర్ ఈడబ్ల్యూఎస్. కొంతమంది స్టూడెంట్స్
ఈ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ నుంచి మేనేజ్మెంట్ కోటాలో ₹1,00,00,000 ఇచ్చి అడ్మిషన్ తీసుకుంటున్నారు. ₹1,00,00,000 ఫర్ పీజీ సీట్స్. ఒఫీషియల్ ఫీజు అది ₹1,00,00,000 ఇవ్వాల్సిందే. అది ఎందుకంటే ఇఫ్ ఇట్స్ మీకు మెరిట్లో వస్తుందంటే ఫీజు చాలా తక్కువ ఉంటుంది. ఫీజు కూడా ఉండదు యాక్చువల్లీ. కానీ ఇఫ్ యు ఆర్ కమింగ్ అండర్ ద మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా, కొంతమంది ఎన్ఆర్ఐ కోటా తీసుకున్నారు అడ్మిషన్. ఆలోచించండి. దిస్ ఇస్ గోయింగ్ బియాండ్ లిమిట్స్. నిన్న ఒక కేసు, ఇంకొకటి కేసు సుప్రీంకోర్టులో వచ్చింది. అది సూర్యకాంత్ గారి ముందే వచ్చింది అది కూడా. అదేంటంటే హర్యానా నుంచి ఒక అమ్మాయి అబ్బాయి బ్రదర్స్ అండ్ సిస్టర్ ఏం చేశారంటే వాళ్ళు నీట్ ఎగ్జామ్ రాశారు సాయి గారు. వాళ్ళకి అడ్మిషన్ రాలేదు, జనరల్ కేటగిరీ క్యాండిడేట్. వాళ్ళు ఏం చేశారు, ఓవర్ నైట్ బుద్ధిజం తీసుకున్నారు, బుద్ధిజం ఎంబ్రేస్ చేసుకున్నారు, కన్వర్ట్ చేసుకున్నారు బుద్ధిజానికి. కన్వర్ట్ చేసి మేము ఇప్పుడు మైనారిటీ అయిపోయాం, మాకు అడ్మిషన్ కావాలని చెప్పి మళ్ళీ వెళ్ళి నీట్ కౌన్సిలింగ్లో వెళ్ళి కూర్చున్నారు. అప్పుడు అక్కడ ఉన్న ఏదో ఒక కోర్టు దాన్ని స్టే ఇచ్చారు. కానీ హర్యానాలో ఉన్న మైనారిటీ కమిషన్ వీళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చేశారు, సెయింగ్ దట్ దే ఆర్ మైనారిటీ. ఆ కేసు సుప్రీంకోర్టుకి వచ్చింది. అప్పుడు అన్నారు జస్టిస్ సూర్యకాంత్ సెడ్ దిస్ ఇస్ ద న్యూ ఫ్రాడ్. నేను కూడా ఇట్లాంటి ఫ్రాడ్ చూడలేదు అని చెప్పి. ఎందుకంటే హీస్ ఫ్రమ్ హర్యానా. ఆయన అడగలరు ఈ క్యాస్ట్ అని ఆయన చాలా క్లియర్గా తెలిసిపోయింది అనమాట. వై ఇస్ ఇట్ దట్? సో ఇట్లాంటి మిస్యూస్ ఆలోచించి ఎంత క్రియేటివ్గా యూజ్ చేశారు చూడండి. రేపు ఎవరైనా జనరల్ కేటగిరీ స్టూడెంట్ అంటే నాకు అడ్మిషన్ రాకపోతే నేను వెళ్ళి బుద్ధిజంలో జాయిన్ అయిపోతాను, నాకు ఆటోమేటిక్గా నాకు మైనారిటీ కోటాలో నాకు సీట్ రావాలి. ఏం చేస్తారు? చట్టం కరెక్టే, కానీ మిస్యూజ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, విత్ ఇన్ ద రిజర్వ్డ్ కేటగిరీ పేదవాళ్ళకి, ద పువరెస్ట్ ద పువర్, ఫ్రమ్ ద బాటమ్ అప్ స్టార్ట్ చేయాలి అడ్మిషన్స్. వాళ్ళకు ఫస్ట్ అడ్మిషన్ ఇచ్చిన తర్వాతనే ఈ రిచ్ కేటగిరీ అని విత్ ఇన్ ఎస్సీ ఎస్టీ. ఇంకోటి, ఈ ఒక్కసారి అవైల్ చేసుకున్నారంటే వాళ్ళ ఫ్యామిలీ ఒక సర్టన్ సోషల్ స్టేటస్ అచీవ్ చేసుకున్నారంటే వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వకూడదు. ఇది నేను చెప్పలేదు, సుప్రీంకోర్టు ఎన్నోసార్లు చెప్పారు. అది కానీ మన వాళ్ళు పట్టించుకోరు పొలిటీషియన్, ఎందుకంటే వాళ్ళకు ఒక ఓట్ బ్యాంక్ ఇది. ముట్టుకుంటే ప్రాబ్లం, ఎవరు ముట్టరు. అంబేద్కర్ గారే చెప్పారు కదా 10 సంవత్సరాలు ఉండాలి, దానికన్నా ఎక్కువ అక్కర్లేదు. ఓకే, వీల్ యాక్సెప్టెడ్. అది ఇంకా మార్పు రాలేదు, విలేజెస్లో ఇంకా ప్రాబ్లం ఉంది, చిన్న చిన్న ఏం చెప్తారు కేటగిరీస్ ఉన్న వాళ్ళని మైనారిటీస్ని హరాస్ చేస్తున్నారు, అది ఇది చాలా స్టోరీస్ ఉన్నాయి అట్లాంటివి. యూ విల్ యాక్సెప్ట్ ఆల్ దట్. కానీ చట్టాలు ఎక్కడ చెప్తుంది రిలీజియస్ బేస్డ్ రిజర్వేషన్స్ ఉందని? అది కూడా ఉంది సాయి గారు. ఎనీవే ఇట్స్ డిఫరెంట్ డిబేట్. బట్ ఓవరాల్ ఏంటంటే ఇట్లాంటి చట్టం తీసుకొచ్చే ముందు మోదీ గవర్నమెంట్ కూడా దే షుడ్ హావ్ బీన్ అ ప్రాసెస్ ఉంది, కానీ సమ్వేర్ అలాంగ్ ద వే దట్ ప్రాసెస్ ఇస్ ఫెయిల్డ్ అన్నమాట. కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. యాక్చువల్లీ మద్రాస్ హైకోర్టు స్టే ఇచ్చింది పురాతన ఆలయాలకు సంబంధించినటువంటి, పురాతన ఆలయాల్లో రెనోవేషన్స్, ఏదైనా కొత్త కట్టడాలు కట్టాలన్నా లేకపోతే ఉన్న కట్టడాలకు రెనోవేషన్ చేయాలన్నా కానీ అవి చేయకూడదు అని చెప్పి మద్రాస్ హైకోర్టు స్టే ఇచ్చింది. అండ్ తమిళనాడు హెరిటేజ్ కమిషన్ చైర్పర్సన్ నియమించే వరకు కూడా ఈ ఉత్తర్వుల్ని అమలు పరచాలి అనేది మద్రాస్ హైకోర్టు చెప్పిన విషయం. ఎందుకని ఈ నిర్ణయం తీసుకున్నారు? పురాతన ఆలయాలకు సంబంధించిన కన్స్ట్రక్షన్ యాక్టివిటీ విషయంలో వస్తున్నటువంటి వివాదం ఏంటి? అండ్ ఈ హెరిటేజ్ కమిషన్ చైర్పర్సన్ నియామకానికి దీనికి లింక్ ఏంటో సార్ చెప్తారా? సాయి గారు, చాలా ఆలయాలు మన దేశంలో ఆర్కియలాజికల్ సర్వే కింద వస్తుంది, ఏఎస్ఐ. దానికి ఒక చట్టం ఉంది. ఐ థింక్ ఇట్స్ 100 years అండ్ ఓల్డ్ టెంపుల్స్ ఆల్ కమ్ అండర్ ఏఎస్ఐ. ఏఎస్ఐ చాలా స్ట్రిక్ట్. వాళ్ళు ఇంకొక ఎక్స్ట్రీమ్ అనమాట, ఒక ఇటుక కూడా పెట్టినారు మిమ్మల్ని. సో ఏఎస్ఐ వైపు చూస్తే మీరు ఇప్పుడు హంపీకి వెళ్తే, హంపీ ఈజ్ ఆల్మోస్ట్ ఎంటైర్ హంపీ ఈజ్ అండర్ ఏఎస్ఐ, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇంక్లూడింగ్ విరూపాక్ష టెంపుల్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే తమిళనాడులో ఇప్పుడు మన యాదాద్రి మనం రీఫార్మాట్ చేసాం, మొత్తం దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసాం. ఇక్కడ కూడా మన హెరిటేజ్ కన్సల్టేటివ్ కమిటీ లేదు తెలంగాణలో. కన్సల్ట్ చేశారో తెలియదు నాకు, ఐఎమ్ నాట్ రియలీ ష్యూర్ ఈ యాదాద్రి కేసులో జరిగిందో లేదో. మోదీ గారు కాశీ విశ్వనాథ్ ధామ్ రెనోవేట్ చేశారు, చాలా పెద్ద గొడవ జరిగింది కదా రీసెంట్లీ. మణికాక ఘాట్, ఆ ఘాట్ సెక్షన్ డెమాలిష్ చేశారు, అది ఇదని చెప్పి ఏఐ జనరేటెడ్ వీడియోస్ అని వేశారు. ఎప్పుడైనా ఏ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడైనా, ఎందుకంటే చాలా టెంపుల్స్ ఆల్మోస్ట్ పడిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే దాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తారు. కానీ తమిళనాడులో అది కాదు సార్ గారు, ఇంకొక గేమ్ నడుస్తుంది అక్కడ. మనకు తెలిసిందే తిరుపతి కుండ్రంలో ఏం జరిగింది. అది కాకుండా తమిళనాడులో ఆలయాల పక్కనే పెద్ద పెద్ద హాళ్ళు కట్టేసి, పెళ్లి హాళ్ళు అది ఇది షాపులు కట్టేసి రెంట్కి ఇస్తున్నారు. మన దగ్గర కూడా ఉంది. ఎండోమెంట్స్ వాళ్ళు చాలా మటుకు టెంపుల్స్ని, ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు టెంపుల్ ఉంది లెఫ్ట్లో, మీరు చూసుంటారు, జస్ట్ బిఫోర్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఒక 5 kilometers ముందు లెఫ్ట్. ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్ ఆఫ్ ద టెంపుల్, రోడ్ సైడ్లోనే ఉంది అది. ఆ టెంపుల్లో ఉన్న కొన్ని షాప్స్ని రెంట్కి ఇచ్చారు వాళ్ళు. అది ఎవరికి ఇచ్చారు? పీపుల్ ఫ్రమ్ అదర్ రిలీజియన్స్. సరే, నాకు చట్టం ఉందో లేదో తెలియదు, ఇవ్వకూడదు అని చెప్పేసి అట్లా లీజ్లో ఇవ్వచ్చు పాసిబుల్లీ. కానీ ఆలోచించండి, టెంపుల్కి ఒక ఆలయం ఉంటే సాయి గారు ఒక రెవెన్యూ శ్రీశైలంలో కూడా ఇదే గొడవ ఉండింది సార్. శ్రీశైలం ఆలయానికి సంబంధించినటువంటి
అక్కడ ఉన్నటువంటి వాటిని షాప్స్ అన్నిటిని కూడా ఇతర మతస్థులకి లీజ్కి ఇచ్చేశారు అని పెద్ద గొడవ కూడా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ దాన్ని తీసుకున్నారు, అక్కడ చట్టం తీసుకొచ్చారు, రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు కానీ బట్ వెనకాల నుంచి జరుగుతూనే ఉన్నాయి. బయటకి హిందూ పేరుతోటి నమోదు చేసుకుంటారు, నడిపించేది మాత్రం మళ్ళీ ముస్లిమ్స్ నడిపిస్తున్న సందర్భాలు కూడా చాలానే ప్లేసుల్లో జరుగుతున్నది. ఎస్. సో ఈ పర్టికులర్ కేసులో తమిళనాడు హైకోర్టు ఏం చెప్పారంటే, మీరు ఏ టెంపుల్ అయినా రెనోవేట్ చేసిన ముందు ఆర్ దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఒక హెరిటేజ్ కమిటీని పెట్టమన్నారు. ఎప్పుడు ఆల్మోస్ట్ ఒక సంవత్సరం ముందు చెప్పారు సాయి గారు. కానీ వీళ్ళు ఇప్పుడు దాకా దాని గురించి ఏం చేయలేదు, హెరిటేజ్ కమిషన్ సెటప్ చేయలేదు. ఇప్పుడు కోర్టు అడిగినప్పుడు అంటున్నారు, మేము ఇప్పుడే పెట్టేస్తాం తమిళనాడు హెరిటేజ్ కమిషన్ యాక్ట్, నేను ఇప్పుడే మొదలు పెట్టేస్తాం. మేము ఎక్కడ పెట్టారు అని అడిగారు. అంటే నామినేషన్స్ అడగాలి కదా, మీరు ఫ్యూ వాంట్ సాయి గారు నామినేట్ చేసుకుంటారు, మీరు హెరిటేజ్ కమిషన్ పార్ట్ నేను కూడా ఉన్నాను, నాకు దీంట్లో ఎక్స్పర్టీస్ ఉంది, నేను 20 సంవత్సరాలు పనిచేశారని చెప్పి అప్లై చేయొచ్చు మీరు. కానీ ఆ నోటిఫికేషన్ ఎక్కడ పెట్టారు సాయి గారు? వాళ్ళు ఏదో పాత ఒక వెబ్సైట్ ఉందంట హెరిటేజ్ కమిషన్ చెప్పేసి, అక్కడ తీసుకెళ్ళి పెట్టారంట. అంటే ఎవరు కనిపించకుండా, అక్కడ ఉన్న వాళ్ళకే తెలుసు అక్కడ ఉంటుందని. సో తమిళనాడు హైకోర్టు ఏం చెప్పారు, కాదు, యూ హ్యావ్ టు అడ్వర్టైజ్ ఇన్ 3 లాంగ్వేజెస్, 3 న్యూస్ పేపర్స్లో ఇది అడ్వర్టైజ్ చేయాల్సి వస్తుంది. అది కూడా మీరు విత్ ఇన్ అబౌట్ సంథింగ్ లైక్ 2-4 వీక్స్, 4 లీడింగ్ తమిళ్ న్యూస్ పేపర్స్ అండ్ 3 ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ విత్ ఇన్ అ వీక్. అప్పుడు దాని తర్వాత ఎలిజిబుల్ పర్సన్స్ వచ్చిన తర్వాత వాళ్ళని సెలెక్ట్ చేయకుండా ఏం చేస్తారు, స్టాలిన్ తెలిసిన వాడు, ఉదయనిధికి ఫ్రెండ్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి హెరిటేజ్ కమిషన్లో కూర్చోబెడతారు. వాళ్ళ ముందు రేపు ఒక టెంపుల్ ఆలయం రీకన్స్ట్రక్షన్ రీమోడలింగ్ వస్తే ఏమంటారా, చేసేసేయండి అంటారు వాళ్ళు. సారీ, డజంట్ వర్క్ దాట్ వే. ఇంకోటి మనకు అందరు తెలిసిందే సాయి గారు, ఈ టెంపుల్స్లో తమిళనాడులో స్పెషల్లీ అన్నిటికంటే ప్రాబ్లం ఏంటంటే ఆ డబ్బులు, గుడికి వచ్చే డబ్బులు మిగతా దానికి వాడుకుంటారు. మన దగ్గర కూడా అంతే, ఎండోమెంట్స్ వాళ్ళు చేస్తుంటారు, ఇట్లాంటి పని చేస్తుంటారు. సో వాళ్ళు చాలా క్లియర్గా తమిళనాడు హైకోర్టు ఇంకొక నిర్ణయంలో ఏం చెప్పారంటే, టెంపుల్ ల్యాండ్ ఒక ఇండివిజువల్కి మీరు అమ్మలేరు, ఓకే, అండ్ ఇది ఆ ల్యాండ్ ఇది ఒక డీటీ, ఆ దేవుడి కోసం, దేవి కోసం ఉంటుంది, అది వాళ్ళ బెనిఫిట్కి ఉండాలి కానీ ఎవరు ఇండివిజువల్కి అమ్మడం కాదు మీరు. సో ఇట్ మస్ట్ బి ప్రొటెక్టెడ్ అని చాలా క్లియర్గా చెప్పి, ఎందుకంటే చాలా మటుకు పెద్ద పెద్ద మన దగ్గర ఆలయాలు సాయి గారు, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈవెన్ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో వందలేదండి, 1,000 ఎకర్లు ఉన్న భూమిలంతా కొట్టేశారు మొత్తం ఆలయాలది. మీరు చూడండి, ఒక ఆర్టీఐఎస్ చూడండి, వైట్ పేపర్ పబ్లిష్ చేయమని చెప్పండి, ఒరిజినల్ ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఉందని మొత్తం కొట్టేశారు కంప్లీట్గా. వాళ్ళ చుట్టాలకి ఇచ్చుకుంటారు, ఎవరు ఎండోమెంట్స్ కమిషనర్ ఉంటారు వాళ్ళ చుట్టాలకి ఇచ్చుకుంటారు, అక్కడ ఉన్న ఎండోమెంట్స్ ఆఫీసర్ ఉన్నాడు, ఈఓ ఎవరు ఉన్నారు వాళ్ళు వేసేసుకుంటారు అంతా. ఆలయానికి ల్యాండ్ ఎందుకు ఇచ్చారు సాయి గారు? మా ఇంటి దగ్గర ఒక చాలా పెద్ద టెంపుల్ ఉంది, కూడల్మాణిక్యం అని చెప్పి, ట్రిచూర్ టౌన్లో, కేరళలో. 75,000 హెక్టర్ ల్యాండ్ ఉండే సాయి గారు, 75,000 హెక్టర్ ల్యాండ్. ఇప్పుడు 200 ఎకర్ కూడా లేదు సాయి గారు, మొత్తం కొట్టేశారు. అప్పుడు రాజులు ఎందుకు ఇచ్చారంటే దాని నుంచి వచ్చే ఆదాయం, దానితో గుడి నడుస్తుంది అన్నమాట. అప్పుడు హుండీ అని కాన్సెప్ట్ లేకుండే కదా ఎక్కువ, ఇప్పుడే కదా మన వాళ్ళు హుండీలో డబ్బులు వేస్తారు. ఆ హుండీ డబ్బులు కూడా ఎండోమెంట్స్ తీసుకెళ్ళిపోతారు, గుడికి వాడరు వాళ్ళు. సో తమిళనాడు హైకోర్టు ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్టివ్ హైకోర్ట్స్ అపార్ట్ ఫ్రమ్ కేరళలో కూడా ఒక దేవస్వం బెంచ్ ఉంది, తెలంగాణలో అది లేదు. ఐ థింక్ వీ షుడ్ డిమాండ్, ఐ థింక్ సీనియర్ అడ్వకేట్ చాలా మంది, ఎల్ రవిచందర్ లాంటి మా ఫ్రెండ్ ఉన్నారు, ఆయన కూడా చెప్పాలి, నేను చెప్తాను, దేర్ షుడ్ బి ఏ ఎండోమెంట్స్ బెంచ్. ఎవరికైనా టెంపుల్ గురించి ఏదైనా కంప్లైంట్ ఉంటే వాళ్ళు అక్కడ వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు, ఆ బెంచ్లో కంప్లైంట్ చేయొచ్చు, అండ్ దే విల్ టేక్ ఇట్ అప్ సెపరేట్లీ. లేకుంటే నార్మల్ లిస్టింగ్లో వెళ్ళిపోతుంది, అది ఏదో 2 సంవత్సరాల తర్వాత పైకి వస్తుంది అనమాట. సో ఇది సాయి గారు మెయిన్గా. సో వీ షుడ్ ఎన్ష్యూర్, తమిళనాడులో కూడా చాలా ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాం, కేరళలో, కర్ణాటకలో కూడా ఇది నడుస్తుంది సాయి గారు. హెచ్ఆర్ఎన్సీ డిపార్ట్మెంట్ ఇక తమిళనాడులో ఏం చేస్తున్నారు అంటే కమర్షియల్ కాంప్లెక్స్లు కడుతున్నారు, టెంపుల్ ల్యాండ్లో, మ్యారేజ్ హాల్స్ కడుతున్నారు. హైకోర్టు చాలా క్లియర్గా చెప్పారు, టెంపుల్ రిలీజియస్ పర్పసెస్ కోసమే మీరేమైనా కన్స్ట్రక్షన్ చేయాలి. అంటే గుడికి ఏదైనా ఎక్స్టెన్షన్ కావాలనో, గుడిలో ఏదైనా ఒక గోడ పడిపోయిందో దాన్ని కట్టడానికి ఉండాలి. కానీ మీరు ఏదేదో చేసేస్తున్నారు. అది కాకుండా ఈ ల్యాండ్ని, టెంపుల్ ప్రాపర్టీని లీజ్ అండ్ మార్టిగేజ్ చేసేస్తున్నారు. అన్లెస్ ఇట్ ఈస్ ఫర్ ద టెంపుల్ బెనిఫిట్ యూ కెనాట్ డూ ఇట్ అని చాలా క్లియర్గా అక్కడున్న హైకోర్టు చెప్పారు. యు ఆర్ ఓన్లీ కస్టోడియన్స్ ఆఫ్ ద ప్రాపర్టీ, మీరు ఆ ప్రాపర్టీ చూసుకుంటున్నారు. సో ఇన్ మెనీ కేసెస్ దేవుడు మైనర్ ఉంటారు. ఈవెన్ వీ హావ్ సీన్ ఇన్ కేస్ ఆఫ్ పద్మనాభ స్వామి ఆర్ ఈవెన్ ఇన్ శబరిమల ఆల్సో. శబరిమల అయ్యప్ప ఇస్ కన్సిడర్డ్ as a మైనర్, అండ్ అక్కడున్న వాళ్ళ జాబ్ ఏంటి, ఆ గుడి చూసుకోవడం, గుడి కాపాడడం, బికాజ్ మైనర్ కెనాట్ బి అడ్మినిస్ట్రింగ్ ద ప్రాపర్టీ. కానీ ఏం చేశారు, మొత్తం బంగారమే కొట్టేశారు.
ద్వారపాలక బంగారం కొట్టేశారు, పైన రూప్ బంగారం కొట్టేశారు, మొత్తం తీసుకెళ్ళిపోయారు. ఇది ఒక మన ఏం చెప్తారు, ఒక గోల్డెన్ గూస్ అయిపోయింది సాయి గారు వీళ్ళకి. ఎక్కడ డబ్బులు కొట్టాలంటే హిందూ గుడిలు ఉందో అక్కడ వెళ్ళి చేసి మొత్తం డబ్బులు పెట్టుకెళ్ళిపోతున్నారు వీళ్ళు. దీని గురించి ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్టివ్ హైకోర్ట్స్, నేను ఇప్పుడు కూడా కాంప్లిమెంట్ చేస్తున్నాను, దట్ హిందూస్ కోసం ఫైట్ చేసే ఒక ఆర్గనైజేషన్ ఉందో, ఒక హైకోర్టు ఉందంటే అది అట్ ఇస్ తమిళనాడు హైకోర్ట్ అండ్ ఆల్సో కేరళ హైకోర్ట్. బట్ తమిళనాడు ఇస్ హైపర్ యాక్టివ్, చాలా బాగా చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఈవెన్ దీపం వెలిగించడానికి కూడా మనకు రైట్ లేదని చెప్పిన వాళ్ళు మన దగ్గర ఉన్నారు సార్. మనం చూసాం తిరుపతి కుంటున్నాం ఏం జరిగిందని. సో టెంపుల్ ప్రాపర్టీ షుడ్ బి ప్రొటెక్టెడ్ అట్ ఆల్ కాస్ట్, అది చాలా ఇంపార్టెంట్. ఈ కేసులో తమిళనాడు గవర్నమెంట్కి ఇప్పుడు ఇచ్చిన నిర్ణయం మనం చూద్దాం సాయి గారు ఏం జరుగుతుందో. వీళ్ళు ఎట్లాంటి హెరిటేజ్ కమిటీ సెటప్ చేస్తారో మన దగ్గర కూడా తెలంగాణలో ఆల్సో వీ షుడ్ డిమాండ్, ఈవెన్ ఆంధ్ర వైపు కూడా, దట్ దేర్ షుడ్ బి అ హెరిటేజ్ కమిటీ ఓవర్సీయింగ్ ఎండోమెంట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు దాన్ని ఓవర్సీ చేయడానికి ఒక హెరిటేజ్ కమిటీ ఉండాల్సిందే సాయి గారు. ఎస్ సార్. సార్ ఇక మీరు యాక్చువల్లీ మీరు ఈ విషయాన్ని గురించి డీటెయిల్ గా చెప్పగలరు. సుప్రీంకోర్టులో ఈ ట్రేడ్ యూనియన్స్ ముఖ్యంగా లేబర్ యాక్ట్స్ కి సంబంధించి, కార్మిక చట్టాలకు సంబంధించి, కార్మికుల హక్కులకు సంబంధించి వచ్చినటువంటి కొన్ని పిటిషన్స్ మీద సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు అండ్ వారి ధర్మాసనం కొన్ని వ్యాఖ్యలు చేసింది. సో దాని గురించి మనం మాట్లాడదాము. మీరు కేరళ నుంచి వచ్చారు కాబట్టి మీరు అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ ట్రేడ్ యూనియన్స్ వల్ల ఎంత దారుణమైన స్థితి ఉంటుందనేది మీరు చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. సో ట్రేడ్ యూనియన్స్ వల్లనే నిజంగా జాబ్ లాసెస్ అంటే ఉద్యోగాల లేమి అనేది ఎక్కువగా రావడానికి కారణము, ఇండస్ట్రీస్ అన్ని కూడా కొలాప్స్ అవ్వడానికి కారణము ట్రేడ్ యూనియన్స్ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు వ్యాఖ్యానించారు. నిజానికి ట్రేడ్ యూనియన్స్ వేసే పనుల వల్ల ఎన్ని ఇండస్ట్రీస్ ఎన్ని నాశనం అయ్యాయో మీకు తెలుసా అని ఆయన అడిగారు. ఎట్ ద సేమ్ టైం ఈ లేబర్ యాక్ట్స్ పేరిట ముఖ్యంగా మనం కొన్ని సంస్థలు కార్మికులని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నటువంటి విధానాల గురించి కూడా ఆయన అందులో ప్రస్తావించడం జరిగింది. ఒకసారి ఈ కార్మికుల హక్కులు, కార్మిక చట్టాలు వీటికి సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, వాళ్ళ వ్యాఖ్యల ఉద్దేశం ఏంటి సార్ చెప్తారు? సాయి గారు ఇదంతా ఒక చాలా సింపుల్ కేసు నుంచి బయటకు వచ్చింది. ఎట్లా అంటే ఎవరో సుప్రీంకోర్టులో వచ్చి చెప్పారు, మన ఇంట్లో పనిచేస్తున్న హౌస్ మేట్స్ ఉంటారు చూడండి, హౌస్ మేట్స్కి ఒక చట్టం తీసుకురావాలి. అంటే మీరు మీ ఇంట్లో పెట్టుకున్న హౌస్ మేడ్ని మీరు ఒక అగ్రిమెంట్ సైన్ చేసుకోవాలంట, ఎంప్లాయీ రిలేషన్షిప్. సుప్రీంకోర్టు అన్నారు అది జరగదు. ఎందుకంటే మీరు రేపు ఒక అసోసియేషన్ యూనియన్ పెట్టారనుకోండి, ఈ జెండా యూనియన్ చాలా క్లియర్గా చెప్పారు, ఈ జెండా యూనియన్స్ వస్తారు, వాళ్ళు వచ్చి ప్రతి ఫ్యామిలీని మీ మీద కూడా కేసేస్తారు, నా మీద కూడా కేసేస్తారు. రేపు మన దగ్గర ఉన్న పని మనిషి వెళ్ళి చెప్తుంది, చెప్పకుండానే కూడా వాళ్ళు కావాలని చెప్పి వీళ్ళు హెరాస్ చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్పి, డబ్బులు ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళు కేసేస్తారు. సో చాలా క్లియర్గా జస్టిస్ సూర్యకాంత్ ఏం చెప్పారంటే, ఒక డొమెస్టిక్ హెల్ప్ ఈజ్ నాట్ లైక్ అదర్ జాబ్స్. మన ఇంట్లో ఉన్న పని మనిషిని మనం ఎంత బాగా చూసుకుంటాం సాయి గారు, చాలా బాగా చూసుకుంటాం. ఇప్పుడు చాలా ఇంట్లోనే ఉంటాయి, మన దగ్గర ఉన్న ఏదైనా మన ఫ్రిడ్జ్ రీప్లేస్ చేస్తున్నాం అంటే ఏం చేస్తాం, వాళ్ళకి ఇచ్చేస్తాం మనం, ఫస్ట్ డబ్బులు కూడా తీసుకోం వాళ్ళకి. నేను చేశాను అట్లా, మా దీనికన్నా ముందు పని మంది మేము వాషింగ్ మిషన్ కూడా ఆమెకి ఇచ్చేసాం పాత. అదంతా మ్యూచువల్ దాంతో నడుస్తుంది. ఎందుకంటే ఒక రిలేషన్షిప్ ఎన్నో జనరేషన్స్ నుంచి ఉంటుంది సాయి గారు. కొంతమంది మేట్స్ 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఎన్నో జనరేషన్స్ నుంచి వర్క్ చేస్తూనే వస్తారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఇట్లా చట్టం తీసుకురాకండి అని చాలా క్లియర్గా చెప్పారు సుప్రీంకోర్టు. దిస్ ఈజ్ నాట్ ఏ కైండ్ ఆఫ్ ఎంప్లాయీ రిలేషన్షిప్ కాదు. స్టేట్ లెవెల్లో మీరు చేయండి, స్టేట్ లెవెల్లో చట్టాలు తీసుకురండి, ఏదైనా హెరాస్మెంట్ ఉంటే ఏదైనా ఉంటే ది కెన్ ఫైల్ ఎ కంప్లైంట్. కానీ యూనియన్ ఇన్వాల్వ్ చేయకండి దాంట్లో. ఈ యూనియన్స్ తీసుకొచ్చారనుకోండి, వాళ్ళు మన దేశంలో ఉన్న ఎన్నో కంపెనీలు బంద్ చేశారు. ఐ రియలీ లైక్ ఇట్ యాక్చువల్లీ. నేను ఎందుకంటే మీరు చెప్పినట్ల కేరళ నుంచి అక్కడ చూసాను, ఒక్క ఫ్యాక్టరీ పెట్టనియరు, ఎవడైనా వస్తే అంతే వాడి ఫ్యాక్టరీ ముందు జెండా పెట్టేస్తారు. ఫస్ట్ 5 మంది పనిచేస్తున్న 10 మంది పనిచేస్తున్న ఫ్యాక్టరీలో 3 యూనియన్లు ఉంటాయి కేరళలో. అక్కడ పరిస్థితి అంత దారుణమైన పరిస్థితి. అక్కడ కలకట్టా కూడా అదే, మనం బెంగాల్లో చూసాం. బెంగాల్ అండ్ కేరళ యూనియన్ డిస్ట్రాయ్ చేసి పడేసారు. ఐఎమ్ సర్ప్రైజ్డ్ ఈ కామెంట్ తర్వాత ఒక్క ట్రేడ్ యూనియన్ లీడర్ కూడా దీన్ని వ్యతిరేకంగా కామెంట్ చేయలేదు. ఇంకా హీఈస్ ఆఫ్టర్ ఆల్ ది చీఫ్ జస్టిస్. మీరో నేనో చెప్తే మన ఆఫీస్ ముందు ధర్నా పెట్టేస్తారు తీసుకొచ్చి. కానీ చీఫ్ జస్టిస్ గారు చెప్పారు, ఈ జెండా యూనియన్లే ఈ కంట్రీలో ఉన్న చాలా మటుకు ఫ్యాక్టరీలు క్లోజ్ చేసిన పని కరెక్టే. అది వీళ్ళకేం పోతుంది సాయి గారు, వాళ్ళు ట్రేడ్ యూనియన్ లీడర్స్, వాళ్ళకి ఇక్కడ కాకుండా ఇంకొక జగల నుంచి డబ్బులు వస్తాయి, పని చేయరు. జాబ్లో ఉండి ఇమాజిన్, మీరు ఉద్యోగం చేస్తూ మీరు యూనియన్ పని చేస్తారు పొద్దున్నీ సాయంత్రం దాకా, మీరు ఆఫీస్కి రారు, కానీ మీకు జీతం తీసుకుంటారు గవర్నమెంట్ దగ్గర నుంచి. ఆలోచించండి, హౌ కెన్ దాట్ బి పాసిబుల్ సాయి గారు? ఇట్లాంటి దాంట్లో చాలా క్లియర్గా చెప్పారు ఎస్సీ అన్నారు,
స్టేట్స్ చేయండి డొమెస్టిక్ హెల్ప్కి. ఫర్ ఎగ్జాంపుల్ వీక్లీ ఆఫ్ లేదు. ఎస్, ఐ థింక్ ఇట్స్ ఎ కరెక్ట్ పాయింట్, దాంట్లో డౌట్ లేదు. కానీ వీక్లీ ఆఫ్ ఇస్తే ఏం చేస్తారు? ఇప్పుడు ఎవరిని పిలుస్తారు మీరు పని కోసం ఆ రోజు? ఎవరు లేరు. ఇప్పుడు అర్బన్ క్లాప్ లాంటి అర్బన్ కంపెనీ లాంటి వాళ్ళు ఏదో డైలీ ఒక వేజ్ డైలీ పని కోసం వాళ్ళు వస్తున్నారు. ఇన్స్టా హెల్ప్ ఏదో పేరుంది దానికి. అట్లాంటి మార్పులు కూడా వస్తున్నాయి. అండ్ చీఫ్ జస్టిస్ మేడ్ అస్ వెరీ పర్టినెంట్ పాయింట్, సాయి గారు, వెరీ పర్టినెంట్ పాయింట్. ఆయన ఏమన్నారంటే సుప్రీంకోర్టులో ఒక ఎంప్లాయీ, మన దగ్గర చాలా మంది అవుట్సోర్స్ స్టాఫ్ ఉంటారు చూడండి. అవుట్సోర్స్ స్టాఫ్కి సుప్రీంకోర్టులో ఆ అవుట్సోర్స్ స్టాఫ్కి 40,000 రూపాయలు ఏజెన్సీకి కడుతున్నారంట సుప్రీంకోర్టు. చాలా మంది ఉంటారు, స్వీపింగ్ ఉంటుంది, శానిటేషన్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, అన్నీ ఉంటుంది వాళ్ళ దగ్గర. 40,000 రూపాయలు ఇస్తే ఈ ఏజెన్సీ ఏమో 19,000 రూపాయలు ఇస్తున్నారంట. ఆలోచించండి. దే ఆర్ నాకింగ్ ఆఫ్ 21,000 రూపీస్ ఆల్మోస్ట్. దట్ ఈస్ ఇల్లీగల్. ఇప్పుడు మన దగ్గర కూడా అంతే, సెక్యూరిటీ ఏజెన్సీ పెట్టారనుకోండి, మీరు ఆ సెక్యూరిటీ గార్డ్, ఒక్కొక్క సెక్యూరిటీ గార్డ్కి మీరు ఏజెన్సీకి 15,000, 16,000, 18,000 ఇస్తారు. వాళ్ళు దాంట్లో 4-5,000 పట్టుకొని వాడికి మిగతా 12,000 ఇస్తారు. వై అంటే అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ అంటారు. వీడు ఆఫ్ తీసుకున్న రోజు నేను ఇంకోని పెట్టాలి, దానికోసం నాకు ఖర్చు అవుతుంది అంటారు. కొన్ని పాయింట్స్ ఆర్ క్లియర్. కానీ ఏజెన్సీకి ఏంటంటే డబ్బులు, క్లయింట్ ఇస్తున్న డబ్బులు అట్లీస్ట్ 95% అయినా ఎంప్లాయీస్కి ఇవ్వాలి సాయిగా. అది జరగాల్సిందే. సో అన్నారు, వీ అండర్స్టాండ్ దర్ ఇస్ అ నీడ్ ఫర్ అ యూనిఫామ్ వేజ్ ప్యారిటీ విత్ ఇండస్ట్రియల్ వర్కర్స్. కానీ అది ఎకనామిక్ పాలసీ ఆఫ్ ద స్టేట్ మీద వస్తుంది. రేపు ఏమంటారు, ఓకే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఫ్యాక్టరీ యాక్ట్ ప్రకారం జీతం ఇవ్వాలంటారు మేడ్స్కి. ఇప్పుడు ఏమవుతుంది సాయి గారు, కొన్ని ఇంట్లలో 5,000 రూపాయలు ఇస్తారు, కొన్నింట్లో 7,000 ఇస్తారు, కొన్నింట్లో 3,000 ఇస్తారు. డిఫరెంట్ పాయింట్స్ ఇన్ టైం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్ ఉంటుంది ఇంట్లో. ఒక 1 బెడ్రూమ్ ఉండొచ్చు, 2 బెడ్రూమ్ ఉండొచ్చు, 3 బెడ్రూమ్ ఉండొచ్చు, గేటెడ్ కమ్యూనిటీ ఉండొచ్చు. సో వర్క్ సపరేట్గా ఉంటుంది. సుప్రీంకోర్టు అన్నారు వీ విల్ నాట్ గెట్ ఇన్ టు దిస్. ఎందుకంటే ఈ మినిమం వేజ్ అనేది మనం పెట్టలేము డొమెస్టిక్ మేడ్స్కి. అది ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్, వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు. మనం ఎందుకు దాంట్లో పడాలి వెళ్ళి? ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎస్, ద స్టేట్ కెన్ టేక్ అ రోల్ లైక్ దట్, స్టేట్ కెన్ ప్లే అ రోల్ అన్నారు. ఎందుకంటే ఈ చాలా మటుకు చెప్పారు ఈ ట్రేడ్ యూనియన్ గురించి. వీళ్ళు వర్కర్స్ ఇంట్రెస్ట్ని హర్ట్ చేస్తున్నారు, వర్కర్స్ కోసం పనిచేయట్లేదని చెప్తున్నారు సుప్రీంకోర్టు. వాళ్ళు పబ్లిసిటీ కోసం పెటిషన్లు వేస్తారు తీసుకొచ్చి. హౌ మెనీ ఇండస్ట్రీస్, డూ యూ నో హౌ మెనీ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా వర్ క్లోజ్ బికాస్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ అని చీఫ్ జస్టిస్ అడిగారు. దే డూ నాట్ అలౌ వర్కర్స్ టు వర్క్. కరెక్ట్, వర్కర్స్ని పని చేయనియరు, బంద్ పాటిస్తారు, హర్తాలు చేస్తారు, ఫ్యాక్టరీలు బంద్ చేపిస్తారు, ధర్నాలు చేస్తారు, స్ట్రైక్ చేస్తారు. లీగల్ రైట్ ఉంది మీకు. కానీ ఈ ట్రేడ్ యూనియన్స్ చేసిన ఇట్లాంటి పని చెప్పి ఐ థింక్ ఫర్ అ చేంజ్ సాయి గారు, ఐ రియలీ లైక్ జస్టిస్ కాంత్. ఎందుకంటే ఆయన ఇప్పుడు కాదు, వచ్చినప్పటి నుంచే చాలా ఇట్లాంటి కామెంట్స్ చాలా చేస్తారు ఆయన. ఐ థింక్ ఈ వెరీ గ్రౌండెడ్ పర్సన్. ఏదో నేను ఇక్కడ కూర్చున్నాను చీఫ్ జస్టిస్, నేను ఇట్లానే మాట్లాడతాను చెప్పట్లేదు. హీఈస్ వెరీ వెరీ గ్రౌండెడ్. అండ్ అది పెద్ద ఒక అడ్వాంటేజ్ సాయి గారు. ఐ థింక్ యాజ్ అ చీఫ్ జస్టిస్ వీఆర్ లక్కీ టు హ్యావ్ సంబడి లైక్ హిమ్. ప్రాక్టికల్ రియాలిటీస్ అని నేర్చుకుంటున్నాను. నేను ఆ కన్వర్షన్ కేసు గురించి చెప్పాను చూడండి, దీనికన్నా ముందు బుద్ధిజంలో కన్వర్ట్ అయింది ఆయన. బికాస్ హీస్ ఫ్రమ్ దట్ స్టేట్, హీ అండర్స్టూడ్ ఇమీడియట్లీ వాట్ ద ఇష్యూ ఇస్ అనేది. ఇది కూడా చూడండి, ట్రేడ్ యూనియన్ ఏ చీఫ్ జస్టిస్ ఇప్పుడు దాకా ఇంత దమ్ వచ్చింది సాయి గారు ఓపెన్ గా చెప్పడానికి, మీరే బంద్ చేపిస్తున్నారు కంపెనీలు అని. ఎందుకంటే ఆయన వ్యతిరేకం కూడా ఒక అటాక్ ఉంటుంది. కానీ ఈ కేసులో జరగలేదు అనుకోండి, ఇప్పుడు మెల్లగా వస్తారు బయటికి, తీసుకోండి. సార్ ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. ఇది యాక్చువల్లీ ఇది కొంచెం ఒక ఇన్నోవేటివ్ ఐడియాగానే ఉంది. గవర్నమెంట్ ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ లేదా డిజిటల్ ఫుడ్ కరెన్సీని తీసుకురొచ్చే ఒక ప్రయత్నంలో ఉంది. అది పైలట్ ప్రాజెక్ట్ కింద ఇది ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. గుజరాత్ లో కానివ్వండి, కొన్నిట్లలో ముఖ్యంగా చండీగఢ్, పుదుచ్చేరి ఇట్లాంటి ప్లేసుల్లో చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఆల్రెడీ ఇస్తున్నటువంటి ఫుడ్ తీసుకోవాలంటే ఫ్రీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే నడుస్తోందో, మనం ధాన్యాలు ఇవి రేషన్ షాపుల నుంచి తీసుకునేటువంటి సందర్భం ఉందో, బియ్యం ఇవన్నీ సరఫరా చేస్తున్న టైంలో ఇవి డిజిటల్ కూపన్స్ రూపంలో ఇవ్వాలి అనే ఒక ప్రతిపాదన. అది పైలట్ ప్రాజెక్ట్. ఆ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చెప్తారు సార్? సిబిడిసి అని అంటున్నారు, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ లేదా డిజిటల్ ఫుడ్ కరెన్సీ. సో సాయి గారు, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తున్న ఈ స్కీమ్లో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ సిబిడిసి అనేది ఒక ఫుడ్ కరెన్సీ లాగా ఉంటుంది సాయి గారు. అది మన ఇంటర్నేషనల్ సెనారియోలో చూస్తే యూకేలో ఫుడ్ స్టాంప్స్ అని ఉంటుంది, యూఎస్లో కూడా ఫుడ్ స్టాంప్స్ అని. అక్కడ ఉన్న పేదోళ్ళకి గవర్నమెంట్ ఫుడ్ స్టాంప్స్ ఇస్తారు. మీరు ఏ సూపర్ మార్కెట్లో వెళ్ళి మీరు దాన్ని ఎక్స్చేంజ్ చేసుకొని మీరు ఏమైనా మీకు కావాల్సింది కొనుక్కోండి. ద ఐడియా ఈజ్ వాళ్ళ దగ్గర రేషన్ షాప్ లేదు మనలాగా, మనం కూడా అది ఇస్తే ఎట్లా ఉంటుంది అనేది ఇంకొక థాట్ ప్రాసెస్ ఉంది. కానీ మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే రేషన్ షాప్స్ ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళని మనం బంద్ చేయలేం, వాళ్ళ ఉద్యోగం పోతుంది. అది చాలా ఇష్యూస్ ఉన్నాయి. పక్కన ఉన్న సూపర్ మార్కెట్గా పేదోళ్ళు వెళ్తారో లేదో, అది చాలా మటుకు ఇష్యూస్ ఉంటుంది మన దగ్గర. వాళ్ళు అలౌ చేస్తారో లేదో, వాళ్ళ ప్రొఫైల్ ఆఫ్ కస్టమర్స్లో వస్తారో లేదో అని ఉంటుంది. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఈ పర్టికులర్ వన్, ఈ ఫ్రీ రేషన్ స్కీమ్ కింద ఈ
చండీగఢ్ కానీ పుదుచ్చేరి అండ్ గుజరాత్లో కొన్ని డిస్ట్రిక్ట్స్లో నెక్స్ట్ మంత్ నుంచి మొదలు పెడుతున్నాం. ఆల్రెడీ కొన్ని పైలట్ రన్స్ నడిచింది సాయి గారు. ఇదేం చేస్తారంటే డిజిటల్ ఫుడ్ కూపన్స్ని డైరెక్ట్లీ ఆర్బీఐ ఒక ఎనేబుల్ చేసిన ఒక డిజిటల్ వాలెట్లో వేసేస్తారు సాయి గారు. డిజిటల్ వాలెట్ అనమాట. ఈ మొబైల్ ఫోన్లో వచ్చేస్తుంది. మొబైల్ ఫోన్లో అది ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలంటే షాప్కి వెళ్ళి అక్కడ వెళ్ళి ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాని నుంచి స్కాన్ చేసి ఈ కూపన్స్ని రిడీమ్ చేసుకోవచ్చు. ఇప్పుడేం జరుగుతుందంటే చాలా మటుకు ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది, బయోమెట్రిక్ల ప్రాబ్లం వస్తుంది సాయి గారు. బయోమెట్రిక్ చాలామంది షాప్కి వెళ్ళి బయోమెట్రిక్ కొడుతున్నారు. బయోమెట్రిక్ కూడా మిస్యూజ్ జరుగుతుంది. మనకు తెలుసు, మన దగ్గర ఒక పెద్ద స్కామ్ జరిగింది తెలంగాణలో, చెప్పి హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో ఈ శానిటేషన్ స్టాఫ్ది వాళ్ళు థంబ్ ప్రింట్ కూడా తయారు చేసుకున్నారు. సిలికాన్ తయారు చేసుకొని వాళ్ళు దాన్ని వాడుకున్నారు. కొంతమంది కాంట్రాక్టర్లు పనికి ఎవరు రాలేదు, కానీ ఆ ఎంప్లాయీస్ థంబ్ ప్రింట్ వాడుకున్నారు. బహుశా ఇది కూడా జరుగుతుందో ఏమో అని గవర్నమెంట్కి డౌట్ ఉంది. అండ్ ప్లగిన్ చేయడం, ఎందుకంటే ఇంత 80 కోట్ల మందికి రేషన్ ఇస్తున్నామంటే 80 కోట్ల మంది తీసుకుంటలేరు. బహుశా 60 కోట్ల మందో 50 కోట్ల మంది యాక్చువల్ తీసుకుని ఉంటారు. కానీ మొత్తం ఎవ్రీ మంత్ 80 కోట్ల మంది రేషన్ సప్లై అయిందని చెప్పి స్టేట్మెంట్ వస్తుంది స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి. ఎక్కడో పల్లెటూరులో ఉన్న రేషన్ షాప్ వెళ్ళి చెక్ చేయలేము మనం రెగ్యులర్గా. సో ఎక్కడో దీని లీకేజెస్ ఉంది. సో ఈ ఫుడ్ స్టాంప్స్ ఇస్తే ఏమవుతుందంటే వీళ్ళ ఫోన్లోనే ఉంటుంది, దాన్ని మిస్యూజ్ చేయలేరు ఎవరు. ఆ రేషన్ షాప్ ఓనర్ కూడా మిస్యూజ్ చేయలేరు. అక్కడ వచ్చి క్యూఆర్ కోడ్ చేస్తూ దానికి ఒక పైలట్ రన్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, చండీగఢ్ కానీ పుదుచ్చేరి అండ్ గుజరాత్లో కొన్ని డిస్ట్రిక్ట్లో చేయబోతున్నారు అనమాట. సో ఏమవుతుందంటే ఈ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వస్తుంది దీంట్లో, డిజిటల్ ఫుడ్ కరెన్సీ. ఈ 3 రీజన్లు చేసిన తర్వాత దీని ఫీజిబిలిటీ చూసి ఎట్లా రెస్పాన్స్ వచ్చిందని చూసి, దీనికన్నా ముందు కూడా ఐ థింక్ అహ్మదాబాద్లో జరిగింది సాయి గారు. ఒక 25 బెనిఫిషరీస్ని పెట్టుకొని వీళ్ళు ట్రై చేశారు ఇదే సేమ్ ఫుడ్ స్టాంప్స్. 2000 ట్రాన్సాక్షన్స్ జరిగింది సాయి గారు. 2000 ట్రాన్సాక్షన్ జరిగింది. సో దట్ ఈస్ వాట్ ద ఐడియా ఇస్. ఇప్పుడు దాన్ని ఆనంద్ కానీ సాబర్మతి కానీ దాహోడ్ లాంటి ఏరియాస్లో గుజరాత్లో రోల్అవుట్ చేస్తున్నారు అక్కడ కూడా. సో ఇట్స్ ఎ గుడ్ కాన్సెప్ట్, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే మీకు గుర్తుంటుంది దట్ ఫేమస్ వీడియో ఆఫ్ చిదంబరం. యూపీఐ లాంచ్ చేసే ముందు మోదీ గవర్నమెంట్ని పార్లమెంట్లో ఆయన ఒక కైండ్ ఆఫ్ మాక్ చేశారు. ఆయన ఎవరు వస్తుంది, ఎవరి దగ్గర ఇంటర్నెట్ ఉంది, ఎవరి దగ్గర క్రెడిట్ కార్డు ఉంది, ఆ కూరగాయలు అమ్మే ఆమెకి ఏం వస్తుంది, ఆమెకేం తెలుసు ఫోన్ల గురించి అని. ఇప్పుడు చూడండి, మనం నా పర్స్ ఎక్కడుందో నాకే తెలియదు, ఎక్కడో బ్యాగ్లో పడి ఉంటుంది, అసలు యూజ్ చేయట్లేదు. క్యాబ్ యూజ్ చేస్తే క్యూఆర్ కోడ్, షాప్కి వెళ్తే క్యూఆర్ కోడ్, ఇదే నడుస్తుంది ఎక్కడైనా కానీ. వీ హవ్ కన్వర్టెడ్ ద ఎంటైర్ ఇండియన్ సిస్టమ్ ఇంటూ యూపీఐ పేమెంట్ మెకానిజం. ట్యాక్స్ కంప్లయన్స్ పెరిగింది, ఎందుకంటే చాలా మంది ఇన్కమ్ ట్యాక్స్ లేని వాళ్ళు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి పడ్డారు. ఇప్పుడు చిన్న షాప్ వాళ్ళు కూడా. డెఫినెట్గా ఇది కూడా ఒక కాన్సెప్ట్గా ఉంటుంది సాయి గారు. ఈ ప్రొవిజన్ లాంచ్ చేసిన తర్వాత ఒకసారి రివ్యూ చేస్తారు అండ్ డైరెక్ట్లీ, ఎందుకంటే మనం చూడండి ఇప్పుడు ఈ డీబీటీ అనేది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ 2015లో స్కీమ్ వాజ్ రీప్లేస్డ్, ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్తో మొదలైందన్నమాట. క్యాష్ ట్రాన్స్ఫర్స్లో బ్యాంక్ అకౌంట్, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వచ్చి పడుతుంది. మీరు చూస్తుంటారు మన గ్యాస్ కూడా అంతే, ఎల్పిజిలో సబ్సిడీ ఉన్న వాళ్ళకి డైరెక్ట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ వచ్చి పడుతుంది అనమాట. సో చండీగఢ్ అండ్ పుదుచ్చేరిలో సెంటర్ ఈ రోల్ చేసిన డీబీటీని 2015లోనే రోల్ అవుట్ చేశారు. అది రీప్లేస్ చేసింది అన్నమాట ఫిజికల్ ఫుడ్ గ్రెయిన్ డిస్ట్రిబ్యూషన్. డైరెక్ట్ క్యాష్ ఇచ్చేశారు. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 10 కిలోలు బియ్యం రావాలి సాయి గారు. ఆ 10 కిలోల బియ్యంకి ఒక విలువ ఉంటుంది. మీరు టేక్ అన్ అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ 20 రూపాయలని పెట్టుకుందాం, సబ్సిడైజ్ కదా, అంటే మీకు 200 రూపాయలు మీకు రావాలి. మీకేం చేస్తారు, రేషన్ షాప్కి వెళ్ళక్కర్లేదు, మీకు ఆ డబ్బులు ఇచ్చేస్తారు, మీరు దాన్ని వాడుకోవచ్చు. ఓకే, సో యూ మై లైక్ ఒకసారి చెప్తారు చూడండి, మన పనులు కూడా చెప్తారు, మా మేట్స్ కూడా చెప్తారు, రేషన్ షాప్లో ఉన్న బియ్యం పనికిరాదు సార్ అంటారు, దొడ్డు బియ్యం సార్ బాగాలేదంటారు, ఇప్పుడు కొంచెం ఏదో వస్తుంది అంటున్నారు. కానీ అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు కొనరు. ఆయనేమో రేషన్ షాప్ వాడేమో బ్లాక్లో అమ్ముకుంటాడు. ఇడ్లీ గ్రైండ్ చేసే వాళ్ళకి, వడ చేసేవాడికి, వాళ్ళకి బల్క్లో అమ్మేసుకుంటాడు. ఇది జరుగుతుంది అన్నమాట. సో దీన్ని రీప్లేస్ చేయడానికి ఇప్పుడు గవర్నమెంట్ ఇది ఒక కొత్త స్కీమ్ తీసుకొస్తున్నారు. ఐ థింక్ ఇట్స్ అ రియల్ గుడ్ స్కీమ్. దీని డిజిటల్ ఫుడ్ కరెన్సీ ఓన్లీ బెనిఫిషరీస్ వాడాలని చెప్పి గవర్నమెంట్. అండ్ బయింగ్ ఫుడ్ గ్రైన్స్ ఇంకే పర్పస్కి పనికి రాదు. ఫారిన్ కంట్రీస్ లాగా మీరు వెళ్ళి థమ్స్అప్ కొనడమో పెప్సీ కొనడమో ఉండదు అక్కడ. డైరెక్ట్లీ మీరు ఫుడ్ గ్రైన్స్ ఒకటే వాడుకోవాలన్నమాట. ఎస్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్తాం సార్. యాక్చువల్లీ ఎకనామిక్ సర్వే గురించి మనం మాట్లాడాల్సింది ఉంది. బట్ ఎకనామిక్ సర్వే కొంచెం డీటెయిల్ సీరియస్ టాపిక్స్ ఎకనామిక్ సర్వే రైజ్ చేసింది కాబట్టి వాటి గురించి మనం సపరేట్ ఒకటి చేద్దాం సార్. బట్ నాకు ఒకటి, అందులో ఒక అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అనేది ఒక ప్యారలల్ లైఫ్ స్టైల్ థ్రెట్ అని ఎకనామిక్ సర్వే చెప్పడం జరిగింది. నిజంగా ఇది చాలా పెద్ద సమస్య. ఈవెన్ మన చిన్నపిల్లలు, నాకు 2 చిన్నపిల్లలే ఉన్నారు, కానీ అది మనకు అవాయిడ్ చేయలేని స్థితిలోకి సమాజం పోతోంది. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ని, లేకపోతే ఇప్పుడు మన పైన రుద్దపడుతున్నటువంటి అనేక ఈ బ్రాండెడ్ మ్యాగీల దగ్గర నుంచి రకరకాల అంశాలు
మన పిల్లల ఆరోగ్యాల్ని పాడు చేస్తున్నాయి, సమాజంలో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొస్తున్నాయి. ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ విషయంలో కొంత రెగ్యులేషన్స్ కావాలా, లేకపోతే గవర్నమెంట్ దీని మీద ఆలోచించాలి సీరియస్ గా అనేది ఎకనామిక్ సర్వే చెప్పినటువంటి మాట. అండ్ మరొక వైపు ఈవెన్ మొబైల్ ఈ డిజిటల్ కన్సంప్షన్ విషయంలో కూడా వాళ్ళు వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ అడిక్షన్ అనేది ఒక మేజర్ హెల్త్ డిజార్డర్ గా, ఇది ఒక వరీసమ్ ఫ్యాక్టర్ గా వాళ్ళు చెప్పడం జరిగింది. సో మనకి ఈ మధ్య కాలంలో డిజిటల్ అడిక్షన్ అనేది పెరుగుతోంది కూడా చిన్నపిల్లల్లో. దానివల్ల నేను మొన్న ఈ మధ్యనే మాట్లాడుతున్నాను సార్, ఒక పీడియాట్రిషియన్ తో మాట్లాడుతుంటాను. చాలా మంది పిల్లల్లో ఒక రకంగా చెప్పాలంటే ఈ ADHD ఇట్లాంటి వ్యాధులు ఎక్కువగా రావడానికి కారణం డిజిటల్ అడిక్షన్ అని చెప్తూ ఉన్నారు. ఎకనామిక్ సర్వే చెప్పిన విషయాల గురించి మీ వివరణ ఏంటి, విశ్లేషణ ఏంటి సార్, ఒకసారి చెప్తారా? సాయి గారు, మనందరికి తెలిసిందే, ఐఎమ్ నాట్ టేకింగ్ అ బ్రాండెడ్ నేమ్ లైక్ మ్యాగీ. కానీ ఒక టైంలో 2 minute నూడిల్, మ్యాగీ నూడిల్ అంటే పేరెంట్స్ కూడా చాలా ఈజీ. పిల్లలకి ఏదైనా కావాలంటే మ్యాగీ తింటావా అని అడుగుతారు. అది ఒక ఇదైపోయింది. కానీ మ్యాగీ ఎట్లా తర్వాతనే దీనికి కొంచెం హెల్త్ ఫ్యాక్టర్స్ తెలిసింది మనుషులకి. మ్యాగీ ఎట్లా తయారు చేస్తారు, దాని మ్యాగీ అని కాదు, ఎనీ ప్రాసెస్ ఫుడ్ ఫర్ దట్ మ్యాటర్ ఎట్లా తయారు చేస్తారు, దాన్ని ప్రిజర్వ్ చేయడానికి దానికి డెఫినెట్లీ దే హ్యావ్ టు యాడ్ సంథింగ్ మోర్ టు ఇట్. అది మన హెల్త్ని స్పాయిల్ చేస్తుంది. అది చిన్నపిల్లలు ఒక్కడే కాదు, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా అది బాధ సాయి గారు. కానీ ఇది జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు మెయిన్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు ఫస్ట్ ఎన్ష్యూర్ పిల్లలకి పేరెంట్స్ కూడా కొంచెం చూసుకోవాల్సి వస్తుంది సాయి గారు. ఇప్పుడు మీరు చెప్పారు మీ పిల్లల గురించి, వీళ్ళు చిప్స్ తెచ్చుకుంటారు మార్కెట్ నుంచి, అది తింటూనే ఉంటారు వాళ్ళు. అది అయిపోయిందా, నెక్స్ట్ ఏమైనా చూస్తారు, ఇంకేమైనా ఉందా, ఫ్రిడ్జ్లో వెళ్ళి చూస్తారు, ఇంకేమైనా వాడుందా, అది తింటారు. మళ్ళీ పేరెంట్స్కి టైం లేదు మానిటర్ చేయడానికి. మీరు వాళ్ళ దగ్గర చెప్పండి, అరే ఇది కాదురా నువ్వు యాపిల్ తినరా, లేకుంటే నువ్వు ఆరెంజ్ తినరా అంటే వాళ్ళకి వద్దు. దే డోంట్ వాంట్ ఇట్. ఎందుకంటే చిన్నప్పటి నుంచే వీ మేడ్ ఇట్ అ హ్యాబిట్ ఫర్ దమ్ అనమాట. మనం చిన్నప్పుడు ఈ ప్రాబ్లం లేకుంటే సాయి గారు, మన టైంలో ఆ టైంలో ప్రాసెస్ ఫుడ్స్ అనేది అసలు కాన్సెప్టే లేకుండా, మాక్సిమం ఒక థమ్స్ అప్ తాగడమో లేకుంటే ఫ్యాంటా తాగడమో ఒక లిమ్కా తాగడం ఉంటుంది. కానీ ప్రాసెస్ ఫుడ్ అనేది లేదు. తర్వాత బర్గర్స్ వచ్చింది, తర్వాత పిజ్జాలు వచ్చినాయి, దెన్ ఇప్పుడు మనం చిప్స్ చూస్తున్నాం. ప్రతి షాప్లో చూడండి సాయి గారు, ఈ ప్రోడక్ట్ ఎప్పుడు ముందు పెడతారు, డిస్ప్లేలో ముందు పెడతారు. చాక్లెట్స్ అండ్ ప్రాసెస్ ఫుడ్స్ ముందు ఉంటుంది. మీరు ఏదైనా ఇంకేదైనా అడగండి, అది ఎక్కడో లోపల ఉంటుంది, షాప్ లోపల. ఈ చిన్న కిరాణా కొట్టుకు సంగతి చెప్తున్నాను నేను. ఈవెన్ చాక్లెట్స్ ఇంపల్స్ పర్చేస్, అది దాన్ని ఎక్కడ పెడతారు, చెక్అవుట్ కౌంటర్ దగ్గర పెడతారు. పిల్లలు అక్కడ వచ్చి నిలబడినప్పుడు పేరెంట్స్ తోని డాడీ నాకు కావాలి, నాకు అది కావాలని చెప్పి హెరాస్మెంట్ చేస్తారు. సరే పోనిర్రా అని చెప్పేసి కొనేసి ఇచ్చిస్తారు. ఈ ప్రాసెస్ ఫుడ్ అనేది మీరు ఏ ఫుడ్ హెల్త్ ఎక్స్పర్ట్ దగ్గర అడగండి సాయి గారు, డాక్టర్స్ దగ్గర అడగండి, ఈవెన్ డైటీషియన్స్ దగ్గర అడగండి, దే విల్ టెల్ యూ దట్ ఇట్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. ఎనీథింగ్ ఇన్ మోడరేషన్ ఇస్ గుడ్. అస్సలు తినకూడదని చెప్పట్లేదు, తినండి. వన్స్ ఇన్ అ వైల్ యూ హ్యావ్ ఇట్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఈ ప్రాబ్లం లాంగ్ టర్మ్కి వస్తుంది సాయి గారు. మీరు పెద్ద వాళ్ళు వెన్ దే గ్రో అప్, ఆ టైంలో ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది, హెల్త్ ప్రాబ్లమ్. ఫస్ట్ పర్టికులర్లీ మీరు చెప్పినట్లు ఒబేసిటీ ఒక పెద్ద ప్రాబ్లం, ఒబేసిటీ సాయి గారు. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలకి ఎక్సర్సైజ్ లేదు. స్కూల్లో వెళ్ళి కూర్చున్నారు, మోస్ట్ 90% స్కూల్స్కి ప్లే గ్రౌండ్ అనేది కాన్సెప్ట్ లేదు. ప్లే గ్రౌండ్ లేదు వాళ్ళకి. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు క్లాస్ వెళ్ళి కూర్చుంటారు, ఇంటికి వచ్చిన తర్వాత ట్యూషన్కి వెళ్తారు, మళ్ళీ వస్తారు, ఇంట్లో మమ్మీ డాడీ ఉన్నారో లేదో, వాళ్ళు ఏది దొరికితే ఫ్రిడ్జ్లో అక్కడ ఇక్కడ తీసుకొని చిప్స్ తినడము, అది తినడం, ఇది తినడం చేసుకుంటే కూర్చుంటారు. ఇది పెద్ద ప్రాబ్లం అవుతుంది సాయి గారు. సో ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు 6 AM to 11 PM దీని అడ్వర్టైజింగ్ బ్యాన్ చేయాలి అక్రాస్ ద మీడియా అంటున్నారు. సరే అది బ్యాన్ చేయొచ్చు, కానీ బ్యాన్ చేస్తే కూడా ఇప్పుడు కొంతమంది అంటారు కాండమ్స్ చూపించకూడదు, డ్యూరింగ్ డే టైమ్స్ కాండమ్స్ అడ్వర్టైజింగ్ చేయకూడదు అని చెప్పి. కానీ ప్రోడక్ట్ ఉంది కదా, అందరు తెలిసే ప్రోడక్ట్ ఉందని చెప్పేసి. కానీ ఇప్పుడు చిప్స్ కూడా మీరు అన్ని ఇట్లాంటి ప్రాసెస్ ఫుడ్స్ అన్ని బ్యాన్ చేస్తే పిల్లలకి ఏంటంటే వాళ్ళు మార్కెట్కి వెళ్ళి మళ్ళీ చూస్తారు ఆ ప్రోడక్ట్ అక్కడ. ఇప్పుడు వాళ్ళు బ్రాండెడ్ అడగట్లేదు, అక్కడ వెళ్ళి లేస్ కావాలో నాకు అని చెప్తారు. అంతే, అది లేస్ కాకుండా ఇంకే ప్రోడక్ట్ వాళ్ళు షాప్ కీపర్ అదే ఇచ్చేస్తాడు, తీసుకో ఈ బాబు చాలా బాగుంటుంది తీసుకో అని చెప్పేసి. సో దిస్ ఇస్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్ కమింగ్. పేరెంట్స్కి ఏంటంటే హెల్దీ ఫుడ్ అనే కాన్సెప్ట్ పోయింది. మనం పొద్దున్న లేసి ఇడ్లీలు తయారు చేయడము, దోశలు ఎందుకు అదంతా, మనం సీరియల్స్ తిందాం, ఇవాళ కొంచెం ఏం చెప్తారు కాన్ఫ్లెక్స్ తిందాం. కానీ దాని తర్వాత మనకి ఇప్పుడు చాలా హెల్దీ ఆప్షన్స్ వచ్చినాయి, మిల్లెట్ లాంటి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ముస్లిం లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్గా గవర్నమెంట్ ఇప్పుడు ఈ సర్వే చేసినప్పుడు న్యాచురలీ సర్వే చేసి ఉంటారు, ఎందుకంటే చాలా మంది వెళ్ళి అడుగుంటారు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. ఆస్ట్రేలియాలో చూడండి, ఈ చాలా మటుకు ఆస్ట్రేలియా కానీ ఈవెన్ సౌత్ కొరియా కానీ యూకేలో కూడా దీని కొంచెం రెస్ట్రిక్షన్స్ తీసుకొచ్చారు దీన్ని. కానీ దానికి ఒక లింక్ ఉంది సాయి గారు. ఇంకోటి పిల్లలకి ఇంకొక పెద్ద ప్రాబ్లం, అది కూడా మనకు తెలుసు, మీ ఇంట్లో అదే ప్రాబ్లం ఉండొచ్చు. పిల్లలు సాయంత్రం రాగానే పేరెంట్స్ ఇంట్లో లేకుంటే రాగానే ఫస్ట్ మొబైల్ పట్టుకుంటారు, మొబైల్ స్క్రాల్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఏం చూస్తారో మనకు తెలియదు, దేర్ నో రెస్ట్రిక్షన్.
నేను చాలా మటుకు చూస్తాను సాయి గారు, షాప్స్లో చిన్న చిన్న పిల్లలు ఈ ఏదైనా కొనడానికి వెళ్తున్నాడో వాళ్ళ పేరెంట్స్ మొబైల్ ఫోన్ చేతిలో ఇచ్చేస్తున్నారు విత్ ద క్యూఆర్ కోడ్ గూగుల్ పే లేకుంటే ఫోన్పే పేమెంట్ చేయమని చెప్పేసి వాళ్ళు అక్కడ వెళ్ళి ఇచ్చేసారని. ముందు మనం క్యాష్ ఇస్తుండే పిల్లలకి పాకెట్ మనీగా, ఇప్పుడు పాకెట్ మనీ ఇప్పుడు క్యూఆర్ కోడ్ అయిపోయింది. ఇప్పుడు పేరెంట్స్ అక్కడ వెళ్తున్నారు. పేరెంట్స్కి ఏంటంటే వీరు ఏదైనా చేసుకొని నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు, వాడికి ఒక మొబైల్ చేతులు ఇచ్చేస్తే కథ వాడు చేసుకున్నాడు. ఇది కోవిడ్ నుంచి మొదలైంది సాయి గారు. కోవిడ్ టైంలో ఒక ఎక్స్క్యూజ్ ఉండే, డెఫినెట్, ఎస్ కరెక్ట్, ఎందుకంటే యూ హ్యావ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఆన్లైన్ నడుస్తుండే ఎక్కువ. కానీ కోవిడ్ తర్వాత ఇట్ ఇస్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ హ్యాబిట్. పిల్లలు సరే మీ క్లాస్ హోంవర్క్ ఇప్పుడు అంతా అదే కదా సాయి గారు. ముందు హోంవర్క్ టెక్స్ట్ బుక్లో నోట్బుక్లో రాసిస్తుండే, ఇప్పుడేంటి టీచర్ చెప్తాను నేను హోంవర్క్ పంపించేస్తాను వాట్సాప్లో, మీరు అందరు చూసుకోండి అని చెప్పేసి అక్కడి నుంచి నోట్ డౌన్ చేసుకోండి. సో పేరెంట్స్ ఆర్ ఫోర్స్ టు గివ్ అ మొబైల్ ఫోన్. లీగలీ ఒక యంగ్స్టర్ బిలో ద ఏజ్ ఆఫ్ 18 వాళ్ళు ఒక సోషల్ మీడియా అకౌంట్ మెయింటైన్ చేయకూడదని రూల్ ఉంది సాయి గారు. కానీ ఎంతమంది పాటిస్తారు సాయి గారు? ఇది ప్రాబ్లం. ఇప్పుడు చూడండి యూరోప్లో కూడా బ్యాన్ తీసుకొస్తున్నారు దట్ చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్ సర్టన్ ఏజ్ 18 or 16 వాళ్ళు సోషల్ మీడియా అకౌంట్స్ ఉండకూడదు అని చెప్పేసి. కానీ ఏం చేస్తారు, దాన్ని కూడా బీట్ చేస్తారు సిస్టమ్. వాళ్ళ పేరెంట్స్ అకౌంట్లోనో లేకుంటే ఇంకేదో అకౌంట్ ఓపెన్ చేస్తారు. మీరు ఏజ్ ఎట్లా చెక్ చేస్తారు, అదొక పెద్ద ఇష్యూ ఉంటుంది. మన దేశంలో ఆధార్ కార్డు యూజ్ చేస్తారా? ఆధార్ కార్డు యూజ్ చేసిన డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేస్తారా? యూ కెన్ బీట్ ద సిస్టమ్. కానీ పేరెంట్స్ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది సాయి గారు. పిల్లలు ఏం చేస్తున్నారు ఇంట్లో అది చెక్ చేయడం పేరెంట్స్ పని, ఎస్పెషలీ వెన్ దే ఆర్ యంగ్. ఒకటి ఫుడ్ హ్యాబిట్స్ మాట్లాడాం మనం, రెండోది వాళ్ళ డిజిటల్ హ్యాబిట్స్. ఎస్, ఒక ఏం చెప్తారు క్లాస్ లెసన్ ఒక వీడియో ఉంది, చాలా బాగుంది, మ్యాథ్స్ వీడియో యూట్యూబ్లో చూడండి, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ అది కాకుండా ఏదో గేమింగ్, వైలెంట్ గేమ్స్, ఇట్లాంటి కొన్ని రీల్స్, పిల్లలు ఏం చూస్తున్నారు మనకు తెలియదు, వాళ్ళ మైండే వాండర్ అయిపోతుంది ఎక్కడికో. సో అది డెఫినెట్లీ దానికి ఒక రెస్ట్రిక్షన్స్ ఉండాల్సిందే. అండ్ ఐ థింక్ గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తున్నారు, కానీ ఎప్పుడు దాకా సక్సీడ్ అవుతారో తెలియదు. ఎందుకంటే ఈ ప్రాసెస్ ఫుడ్స్ లాగానే అది కూడా మీరు ఇక్కడ బ్యాన్ చేస్తే వాడు ఇంకో షాప్లో వెళ్ళి తీసుకుంటాడు, అంతే కదా. మీరు అడ్వర్టైజింగ్ బ్యాన్ చేస్తే మర్చిపోతారు ఆ ప్రోడక్ట్, మర్చిపోరు వాళ్ళు. వాళ్ళకి కిండర్ జాయ్ ఏముంది తెలుసు, వాళ్ళకి లేస్ ఏముందని తెలుసు, వాళ్ళకి మ్యాగీ ఏముందని వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మ్యాగీ హెస్ బికమ్ వాట్ యు కాల్ సినానిమస్ నేమ్ అనమాట. ఎనీ నూడిల్స్ ఇస్ మ్యాగీ నో. అది ఆ టాప్ రామెన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ప్రాసెస్ ఫుడ్స్ అనేది ఎస్ అమెరికాలో మనం చూసిన ఒబేసిటీకి చాలా పెద్ద కారణం. ఇప్పుడు సాఫ్ట్ డ్రింక్స్ కూడా సాయి గారు, పేరెంట్స్ పిల్లల్ని సాఫ్ట్ డ్రింక్స్ ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే ఆఫ్టర్ సర్టన్ ఏజ్ ఒకటి హెల్త్ ఇష్యూస్, రెండోది డయాబెటీస్ లాంటిది ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ యంగ్ ఏజ్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు చూస్తున్నాం మన అడాలసెంట్లో కూడా డయాబెటీస్ మొదలైంది. సో అది జూనియర్ డయాబెటీస్ స్టార్ట్ అయింది. కంట్రోల్ చేయాల్సి వస్తుంది. హెల్తీ తాగరా అంటే, జ్యూస్ తాగరా అంటే వద్దు, నాకు థమ్స్ అప్ కావాలి, లేకపోతే నాకు పెప్సీ కావాలి, నాకు కోక్ కావాలి. దిస్ షుడ్ స్టాప్. దానికి ఒక ఇనీషియల్ పుష్ బ్యాక్ ఉంటుంది పిల్లల దగ్గర నుంచి, కానీ పేరెంట్స్ కొంచెం టఫ్గా నిలబడితే వాళ్ళకు కూడా తెలిసిపోతుంది దట్ దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. అండ్ స్కూల్స్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది సాయి గారు. స్కూల్స్లో కూడా వాళ్ళ క్యాంటీన్లో ఇదేం స్టాక్ చేయకూడదు ఇట్లాంటిది ప్రోడక్ట్స్. అది కాకుండా స్కూల్స్లో కూడా ఇన్సిస్ట్ చేయాలి, ఒక్కొక్క క్లాస్లో అప్పుడప్పుడు టీచర్స్ కూడా మెన్షన్ చేస్తూనే ఉండాలి ఇది ఎందుకంటే పిల్లలు మన మాట కన్నా, మన పేరెంట్స్ మాట కన్నా టీచర్స్ మాట సీరియస్గా తీసుకుంటారు సార్ గారు. ఎప్పుడు చూడండి వాళ్ళు అంటారు టీచర్ ఇట్లా చెప్పారు నాకు అని, యు ఆర్ నాట్ కరెక్ట్, టీచర్ ఇస్ కరెక్ట్ అంటారు. టీచర్ చెప్తే దెన్ దే విల్ టేక్ ఇట్ మోర్ సీరియస్లీ. కన్సిస్టెంట్గా పిల్లల్ని ఒక హెల్దీ రూట్లో తీసుకురావడం. సోషల్ మీడియా హ్యాబిట్స్, ఈ టైమ్ ఆఫ్ వ్యూయింగ్ హాఫ్ అన్ అవర్, ఓకే, ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ నో మోర్ మొబైల్, ఫినిష్డ్, కథ. మొబైల్ తీసి మీ దగ్గర పెట్టేసుకోండి. ఉంటుంది కొంచెం ఏడుపు ఉంటుంది, డ్రామా చేస్తారు, అన్నీ చేస్తారు వాళ్ళు, నో ప్రాబ్లం. దాని తర్వాత వాళ్ళకి తెలిసిపోతుంది 2-3 రోజులు కాగానే దట్ ఎంటైర్ థింగ్ ఇస్ స్టాపింగ్. కరెక్ట్, డైవర్ట్ చేయాలి వాళ్ళని. రైట్ సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. యాక్చువల్లీ ఇందులో మనం లాస్ట్ అంశం ఇది, యాక్చువల్లీ ఎకనామిక్ సర్వే గురించి మనం మాట్లాడాలి. ఈ అన్కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ కోసమని మహిళలకని, వృద్ధులకని, వాటెవర్, కొంతమందికి డైరెక్ట్ నగదు బదిలీ చేస్తున్నారు, అన్కండిషనల్ గా క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తున్నటువంటి స్కీమ్స్ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. సో ఇవి చాలా డేంజరస్ సైన్ అని ఎకనామిక్ సర్వే చెప్పడం జరిగింది. దీనివల్ల చాలా సమస్యలు రాబోయే రోజుల్లో మనం ఆర్థికంగా వస్తుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఎకనామిక్ సర్వే చెప్పినటువంటి మాటలు ఏంటి, దీన్ని ఎలా చూడాలి చెప్తారు సాయి గారు? ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రతి స్టేట్లో, అది బీజేపీ ఉండొచ్చు, నాన్ బీజేపీ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, ఏం చెప్తారు జార్ఖండ్ లాంటి స్టేట్ ఉండొచ్చు, వెస్ట్ బెంగాల్ ఉండొచ్చు, ప్రతి స్టేట్లో మహిళలు హ్యావ్ బికమ్ ఏ టార్గెట్ ఆడియన్స్. ఎలక్షన్కి టార్గెట్గా మహిళల్ని తీసుకుంటున్నారు వీళ్ళు. మీరు ఎప్పుడైనా విన్నారా మెన్కి క్యాష్ ట్రాన్స్ఫర్ ఇస్తున్నారు? ఎవరు మహిళలకి ఇస్తున్నారు. గుడ్ థింగ్, అంటే డౌట్ లేదు. సపోజ్ మహిళకి 5,000 రూపాయలు ఇచ్చారనుకోండి, ఆ 5,000 రూపాయలు వాళ్ళు వాడుకుంటారు.
వాళ్ళ పని కోసం వాడుకుంటారు. వాళ్ళ భర్త దగ్గర వెళ్ళి అడగక్కర్లేదు. అది చిన్న ఉంటుంది. వాళ్ళ పిల్లల కోసం కూడా ఉండొచ్చు. ఒక్కొక్కసారి పిల్లల కోసం ఏదైనా కొనాలంటే వాళ్ళ హస్బెండ్ దగ్గర వెళ్ళి అడగాల్సి వస్తుంది. అండ్ ఐమ్ టాకింగ్ ఆఫ్ నాన్ ఎంప్లాయిడ్ ఉమెన్ అన్నమాట, రూరల్ ఏరియాస్లో స్పెషల్లీ. అదొక గుడ్ కాన్సెప్ట్. కానీ దాని ప్రాబ్లం ఎక్కడ వస్తుందండి సాయి గారు, ఇప్పుడు ఈ అన్కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్లో మీరు ఒక వాల్యూ క్రియేట్ చేయట్లేదు. చెప్తారు చూడండి, మీరు పని చేస్తేనే దాని డబ్బులు విలువ తెలుస్తుంది మీకు. పని చేయకుండానే మీకు డబ్బులు ఇస్తుండే వెళ్ళిపోతున్నారు అనమాట. మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పేసి. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మీరే చాలా మందిని యూఆర్ మేకింగ్ దమ్ అన్స్కిల్డ్ టోటల్గా. వాళ్ళకి ఏ స్కిల్ లేదు, డబ్బులు వస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్ చూడండి సాయి గారు, ఈ ఇన్కమ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్ అంటే వాళ్ళకి ఏదో ఉద్యోగం ఉంది. వాళ్ళు 87% మంది వాళ్ళకు ఒక ఇన్కమ్ ఉందన్నమాట. అది కాకుండా 24% క్యాజువల్ ఫీమేల్ వర్కర్స్లో 24% వాళ్ళకే వస్తుందన్నమాట. వాళ్ళు కూడా ఈ అమౌంట్ వస్తుంది. 1.7 lakh crores ఈ సంవత్సరం సాయి గారు ఈ యూసిటీ నుంచి డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్స్ ఇచ్చిన డబ్బులు. మన దగ్గర అది కాకుండా చాలా ఉన్నాయి. ఫ్రీ బస్ రైడ్స్ ఉంటుంది, మహిళలకి ఇంకా చాలా స్కీమ్స్ ఉంటారు. కానీ దీని అంతా ఇప్పుడు చూస్తున్నాం. ఈ సర్వే కూడా అదే చెప్తుంది సాయి గారు, అక్రాస్ ద స్టేట్స్ ఇది గ్రో అవుతుంది. మహారాష్ట్ర ఉండొచ్చు, రాజస్థాన్ ఉండొచ్చు, మధ్యప్రదేశ్ ఉండొచ్చు, తెలంగాణ ఉండొచ్చు, అక్కడ అటు వెస్ట్ బెంగాల్ ఉండొచ్చు, తమిళనాడు, కేరళ, ప్రతి చోట. ఇప్పుడు చూడండి కేరళలో నన్స్కి, ఇక్కడ మన క్రిస్టియన్ నన్స్ కూడా పెన్షన్ ఇస్తారంట. ఆలోచించండి, అంటే చర్చ్లో పనిచేస్తున్న నన్స్ 50 సంవత్సరాల తర్వాత వాళ్ళకి పెన్షన్ ఇస్తారంట. కొంచెం గొడవ జరగగానే మొన్న ఎందుకు నన్స్కి ఒకరికి ఇస్తారంటే, సరే ఆశ్రమంలో ఉన్న మహిళలు కూడా ఇచ్చేస్తామని చెప్పారు. ఎందుకు అందరికీ పెన్షన్ ఇద్దాం మనం అని చెప్పేసి. ఎస్, గుడ్ కాన్సెప్ట్, ఇస్ నో డౌట్. కొంతమందికి అసలు సపోర్ట్ లేదు, పిల్లలు సపోర్ట్ చేయరు, ఏం చేయరు. కానీ ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం అంటే స్టేట్ జీడిపిది సాయి గారు 0.2% నుంచి 1.2% దాకా స్టేట్ జీడిపిది పోతుంది. దాంట్లో బడ్జెట్లు కూడా 8% నుంచి 9% బడ్జెట్ ఇప్పుడు దీని మీద పోతుంది. ముందు ఇది లేకుండే. పెద్ద ఒక స్టేట్ తీసుకుంటే ప్రాబ్లం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ మహారాష్ట్ర, వాళ్ళ జీడిపి సైజ్ చాలా పెద్ద సాయి గారు, వాళ్ళు ఖర్చు చేయొచ్చు. ఇన్ఫాక్ట్ ఆల్ ద సబ్సిడీస్ పుట్ టుగెదర్ మహారాష్ట్రలో నా లాస్ట్ సర్వే దట్ ఐ సా 17%, విచ్ ఇస్ సస్టైనబుల్. అన్సస్టైనబుల్ కానీ అప్పు తీసుకొని ఇట్లాంటి పని చేయడం అంటే దట్ ఈస్ నాట్ ఫీజిబుల్ అట్ ఆల్ సాయి. ఓట్ల కోసం చేస్తే ఇదే అవుతుంది. ఏదో ఒక రోజు మీరు ఈ మహిళలకు ఇస్తున్న డబ్బులు కంప్లీట్గా ఒక అన్స్కిల్డ్ వర్కర్స్ని క్రియేట్, మనం ఒక ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయట్లేదు సాయి గారు. అదే కదా జరుగుతుంది. ఇప్పుడు మన మన్రేగా గురించి మాట్లాడాం. మన్రేగాలో ప్రాబ్లం ఏముండే, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇక్కడ తవ్వి మట్టి ఎక్కడ ఇస్తాడో ఆ మట్టి తీసి ఇక్కడ ఇస్తాడు, డబ్బులు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటారు, ఈ జీరాంజీలో యూ హ్యావ్ టు క్రియేట్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయండి. సో దట్ దెర్ ఇస్ అ వాల్యూ. మీ దగ్గర ఉన్న చెరువుకు బండు కట్టండి కావాలంటే, ఎందుకంటే లేకుండా నీళ్ళు బయటకు వెళ్ళిపోతుంది. దోస్ ఆర్ ఫిజికల్ చెక్ డ్యామ్లు కట్టండి. ఇది ఇప్పుడు ఎక్కువ ఏమవుతుందంటే, మీరు కూర్చోండి ఇంట్లో, మీకు 5,000 ఇస్తాము, 10,000 ఇస్తాము. కానీ ఐ థింక్ బీహార్లో ఎక్కడో జరిగింది ఇది, దట్ మహిళలకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ఇస్తున్నారు. అంటే ఏదో ఒక అసెట్ క్రియేట్ చేయాలి, వాళ్ళు చూపించాలన్నమాట. నేను కుట్టు మిషన్ కొనుక్కున్నాను, 2 కుట్టు మిషన్లు కొనుక్కున్నాను, లేకుంటే చిన్న ఏదో కిచెన్ గార్డెన్ పెట్టుకున్నాను, లేదా ఏదైనా చిన్న కిరాణా కొట్టు పెట్టుకున్నాను. అట్లాంటి డబ్బులు వాడుకోవడంలో మళ్ళీ అది సిస్టమ్ తిరిగి వస్తుంది. దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సూపర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మీరు నిజంగా చాలా అద్భుతమైన విషయాలు మీరు వివరించారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాము. జాతీయ వార్తాంశాన్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 183వ ఎపిసోడ్. ఇది ఎపిసోడ్ ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.